నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. సొసైటీలో మనకి ఎడ్యుకేషన్తో ఎంతమంది ఉన్నారో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడాను అంతేమంది ఉన్నారు. మనకి క్రైమ్స్ చేసే వాళ్ళలో ఎక్కువగా అన్ఎడ్యుకేటెడ్ పీపులే నోన్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది క్రైమ్ అని లేదు తెలిసినా కూడా వాళ్ళకి ఇంకొక సోర్స్ ఉండదు సంపాదించడానికి. సో క్రైమ్ని ఒక దీనిగా ఎసెట్గా తీసుకుని వాళ్ళు ముందుకెళ్ళి తమ జీవనోపాధిని సాగిస్తూ ఉంటారు. సో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఈ క్రైమ్ రేట్ ఎలా ఉంది, అసలు ఈ క్రిమినల్స్ని ఎలా కౌన్సిల్ చేస్తారు? ఈరోజు మనతో పాటు ఉన్నారు అంబటి శ్రీనివాస్ గారు, క్రిమినల్ సైకాలజిస్ట్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఒక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నాడు, సెవరల్ క్రైమ్స్. ఇప్పుడు మనం పక్క నుంచి వెళ్తూ ఉంటే జోబులోంచి పర్స్ తీసేయటం, లేదు పక్క నుంచి వెళ్తూ ఉంటే చైన్స్ లాగేసేయటం. మ్యాక్సిమం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్లోనే ఇది ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎంప్లాయ్మెంట్. లేదు అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఇంతకు ముందు కాలంలో. సో వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయగలం అండ్ ఎలా మనకి వీళ్ళని కౌన్సిల్ చేస్తే ఇది అవుతారంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ దిస్ ఛానల్ ఫర్ చూసింగ్ సచ్ ఏ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు సొసైటీని ఇబ్బంది పెడుతుంది విత్ ద క్రైమ్ రేట్. హైదరాబాద్ ఇప్పుడు ఫాస్ట్ డెవలప్ అవుతుంది. కొన్ని విషయాల్లో బెంగళూరుని కూడా మించిపోయింది. ఫ్యాషన్ ఒకప్పుడు బెంగళూరు అయ్యేది, ఇప్పుడు నవ్ యూ ఆర్ గెటింగ్ ఎవ్రీ ఫ్యాషనబుల్ థింగ్ ఇన్ హైదరాబాద్. మీరు వెళ్ళనవసరం లే. ఎనీ మోడర్న్ డ్రెస్, మోడర్న్ ఏదైనా. ఐటీ సెక్టార్ డెవలప్ అయింది, సిటీ డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. సో పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ కంట్రీ ఆర్ కమింగ్ టు హైదరాబాద్. ఎంప్లాయ్మెంటల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే ఈ జరుగుతున్న క్రమంలో చాలామంది వస్తున్నారు, ఇక్కడ వర్క్ కోసం వస్తున్నారు, దానికి వస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం రిచ్ కమ్యూనిటీ పెరుగుతుంది ఇక్కడ. కష్టపడి పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకు ఒక ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్లో, రిచ్ ఈజ్ బికమింగ్ రిచ్, పోర్ ఈజ్ బికమింగ్ పోర్ అని. ఇది చాలా రోజులుగా ఉంది, దీని మీద డిబేట్ చాలా జరుగుతుంటుంది. చాలాసార్లు మేము అబ్జర్వ్ చేస్తే ఈ ఎస్పెషల్లీ పూర్ కమ్యూనిటీ అనుకుందాం, వాళ్ళు ఇల్లిటరేట్స్ అనుకుందాం, అన్ఎడ్యుకేటెడ్ అనుకుందాం, దే హ్యావ్ డెవలప్డ్ ఏ హేట్రెడ్ టువర్డ్స్ ద రిచ్ అండ్ హ్యాపీ. మనం వరల్డ్ వైడ్ క్రైమ్ తీసుకున్నా కూడా ఇట్లనే ఉంది. మైక్ టైసన్ తీసుకున్నా, హీ వాజ్ ఐ థింక్ 15th సన్, పూర్ ఫ్యామిలీ, ఎవరు పట్టించుకోలే పేరెంట్స్. చౌరస్తాలో ఉండి ఎవరెవరు హ్యాపీగా వెళ్తుంటే వాళ్ళని కొట్టడమే. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్, నన్ను పేరెంట్స్ పట్టించుకోవట్లే, వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, వీళ్ళని మంచిగా డ్రాప్ చేస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లే, వీళ్ళు ఎట్లా అనేసి కొట్టడం మొదలుపెట్టేసి. అది కూడా ఎంత అంటే ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు మీ పవర్ ఎక్కువ ఉంటుంది. అవును, కోపంలో బలం ఎక్కువ. లక్కీగా ఒక బాక్సర్ ఆ పంచ్ చూశాడంట, ఈయన కొట్టడం చూసి, కొడితే అంతా బ్లీడింగే. అరే హీఈస్ మిస్యూజింగ్ హిస్ పవర్ అని దగ్గర తీసి ఏం కావాలో తినిపించేసి ఐ విల్ టీచ్ యూ అని బాక్సింగ్ నేర్పిస్తే ఇప్పుడు ప్రపంచం హెవీవెయిట్ ఛాంపియన్. మైక్ టైసన్ ఒక రోల్ మోడల్ టు ఎవ్రీ బాక్సర్. అంత ప్రపంచాన్ని అందించిన ఆ కోచ్ని అప్రిషియేట్ చేయాలి. నాకెందుకని వదిలేలే, పోలీసుకి పట్టించలేదు. ఆయన అది చూసిండు, ఓ ఈయన పవర్ బాగుంది. దట్స్ ఏ గుడ్ స్పిరిట్ ఆఫ్ ఎ గుడ్ గురు గుర్తుపట్టాలి స్కిల్ ఎక్కడుందని. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఎంతో రిచ్ అయిపోయాడు కూడా ఈయన. సో ఫ్రస్ట్రేషనే. చాల్ శోభరాజ్ అని ఉన్నాడు, తిహార్ జైల్లో ఉంటాడు, వస్తుంటాడు పోతుంటాడు. హీఈస్ ద మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్ ఇన్ ద వరల్డ్, హైలీ నాలెడ్జ్డ్. కానీ చిన్నప్పుడు జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల హీ డెవలప్డ్ హెట్రెడ్నెస్ టువర్డ్స్ ద హ్యాపీ అండ్ ద రిచ్. ఆయన నావల్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. 80+ ఉన్నాడు కానీ ఈజ్ ఫిట్. అన్ని సబ్జెక్ట్స్ చదివేశాడు ఆయన జైల్లో ఉండి. బయట క్రైమ్ చేస్తాడు. హీఈస్ పాపులర్లీ నోన్ యాజ్ బికినీ కిల్లర్. బీచ్లలో ఆడవాళ్ళని చంపడమే, దారుణంగా చంపడం. ఎట్లా అంటే ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్. ఆ ఆడవాళ్ళని అది కార్ ట్యూబ్లో పెట్టేసి బర్న్ చేసేస్తాడు. ఈ ఫ్లెష్ ఆ మటీరియల్ ఉంది, రబ్బర్ మిక్స్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్కి కష్టమవుతుంది. ఇప్పుడు మర్డర్ అయిందంటే ఫ్లెష్ తీసుకొని చేస్తారుగా, అవును, ఈ రెండు మిక్స్ అయిపోతే ఫోరెన్సిక్ కూడా అంత హేట్రెడ్ వచ్చింది. రైట్, ఇదో కేసు.
అరెస్ట్ కావడము, సబ్జెక్ట్ చదవడం. ఆయన ఈ మాస్టర్డ్ ఆస్ట్రాలజీ, ఈ మాస్టర్డ్ మెడిసిన్, ఈ మాస్టర్డ్ ఎవ్రీథింగ్. 80 ఏళ్ళు ఫ్యాషనబుల్. అంటే ఏంటి, ఆ జైల్లో చదువుకోవడానికి వెళ్ళేవాడా? అరెస్ట్ అయితే అది ఆ టైంలో వాడు నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు. ఆయన లా చదివేశాడు, అన్ని చదివి ఆయన కేసు ఆయన వాదించుకుంటాడు, అంతా ఉంది. కానీ ఏమైంది, ఎప్పుడో ఇన్సిడెంట్ ఒకటి జరగడంతో క్రైమ్ చేస్తున్నాడు. ఆయన గురించి ఒక ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ఏమన్నాడంటే, ఇఫ్ హీ కెన్ యూజ్ హిజ్ నాలెడ్జ్ హీ కెన్ మేక్ ఏ అండర్ డెవలప్డ్ కంట్రీ ఏ టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అన్నాడు. అంటే ఒక దేశాన్ని చరిత్ర మార్చేసే శక్తి ఉంది అన్నాడు. కానీ ఎక్కడ పోతుంది నాలెడ్జ్? ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ కిల్లింగ్, డిస్ట్రాయింగ్. జైల్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక స్పూన్ వాడి తిహార్ జైలును పారిపోయిందంట ఆయన స్పూన్తో. ఇక అది పెద్ద స్టోరీ, అది చెప్తున్నాను. లుక్ ఎట్ దిస్, అంత నాలెడ్జ్ ఉంది. ఎప్పుడో ఇన్సిడెంట్ జరుగుతాయి, మనం క్రైమ్ అన్నాం కదా, అందరికీ జరుగుతాయి అవమానాలు. ఇంకో చిన్న యానెక్డోట్ కూడా ఉంది, అది ఐ విల్ షేర్ ఇట్. ఒక పూర్ ఫ్యామిలీలో 2 పిల్లలు, ఫాదర్ లేడు. ఒకడేమో టాప్ మోస్ట్ క్రిమినల్ అవుతాడు, ఒకడేమో టాప్ మోస్ట్ ఆఫీసర్ అవుతాడు. ఇద్దరిని మీరు ఫిల్మ్ స్టైల్లో చూస్తే ఒకటే స్క్రీన్లో ఇద్దరు కనబడతారు. ఇక్కడ ఇద్దరికి ఒకటే క్వశ్చన్, మీ ఇలాంటి ఇంటర్వ్యూలో ఎవరో అడుగుతారు, నువ్వు ఇంత మంచి ఆఫీసర్ కావడానికి, పోలీస్ ఆఫీసర్ కావడానికి కారణం ఏంది అంటే ఆయన అన్నాడంట, పావర్టీ. అంటే సఫర్ అయ్యిండు, తిండి లేదు, ఇది లేదు, డబ్బు లేదు, ఏమి లేదు, సఫర్ అయ్యిండు. కానీ దాన్ని ఏం చేసిండు, కన్వర్ట్ చేసిండు. మళ్ళీ ఇంకో బ్రదర్ని అడిగితే అదే క్వశ్చన్, నువ్వు ఇట్లా హార్డ్ కోర్ క్రిమినల్ కావడానికి కారణం ఏంది? ఆయన కూడా ఈయన ఆన్సర్, పావర్టీ. అబ్జర్వ్ చేస్తున్నారా? పావర్టీయే నన్ను సొసైటీకి కంపెల్ చేసింది. మీరందరూ హ్యాపీగా అంటే ఒకే కుటుంబంలో ఉన్న 2 బ్రదర్స్ సైకాలజీ ఇస్ నాట్ ఈక్వల్. మరి ఇంకో పాయింట్ ఉంటుంది ఇక్కడ, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ 2 ways. ఎస్, వీ కెన్ మేక్ థర్డ్ వే ఆల్సో. ఫోర్త్ ఏమన్నా బెస్ట్ సెలెక్ట్ చేసుకోండి మేడం. 1000 ఉన్నాయనుకోండి, 1000 సొల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. దేవుడు మీకు బ్రెయిన్ ఇచ్చాడుగా. ఆర్ యు గెటింగ్ మీ? సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమన్నదంటే, ఇండియాలో అందరు ఎడ్యుకేటెడే, హైలీ ఎడ్యుకేటెడే, కానీ వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ లేవు, వాళ్ళ థింకింగ్ స్కిల్స్ లేవు అన్నాడు. ఆమె సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఫర్ యూనివర్సిటీ స్టూడెంట్స్. థింకింగ్ స్కిల్స్ లేవు. థింకింగ్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఇది చదువుకున్న వాళ్ళకి చెప్పవచ్చు, ఇక్కడ వచ్చేసిన సందర్భం చెప్తున్నాను. జనరల్ థింకింగ్, డీప్ థింకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఈ క్రైమ్ చేసినోడు జనరల్ థింకింగ్, మాకు డబ్బు లేదు, మేము ఇంతే, మేము దోచుకోవాలి, కొట్టేయాలి, గుంజుకోవాలి, అంతే. వాడంటే మాకు లేదు మాకు లేదు మాకు లేదు అని చెప్పుకున్నాడు. సైకాలజీలో ఆటో సజెషన్ అంటారు. మిమ్మల్ని మీరు ఏమనుకుంటే అదే అవుతారు. ఐఎమ్ హ్యాపీ అంటే హ్యాపీ, ఐఎమ్ ఓకే అంటే ఓకే, లేదు ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ అంటే ఫ్రస్ట్రేటెడే. ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఒక వండర్ఫుల్ బుక్, అది చదవండి. దాంట్లో ఫస్ట్ లైన్ అంటాడంటే ఎంత బ్యూటిఫుల్, యువర్ మైండ్ టేక్స్ యువర్ ఇన్స్ట్రక్షన్ అంటాడు. నువ్వు ఏం కావాలో నీ మైండ్కి నువ్వు ఇచ్చే దాంట్లోనే ఉంటుంది. కష్టాలు అందరికీ ఉంటాయి, ఎవరికి ఉంటాయి? నరేంద్ర మోడీకి ఉంటాయి, చంద్రబాబు కూడా, జగన్ రెడ్డికి ఉంటాయి, అందరికీ ఉంటాయి. వాళ్ళు చెప్తారో లేదో మనకు తెలియదు. చిరంజీవికి ఉంటాయి, నాగార్జునకి ఉంటాయి, కొంతమందితోనే చెప్తారు. బయట మాత్రం నల్ల కథలు తీసుకొని వచ్చేసి ఇంటర్వ్యూ ఇస్తారు. ఎస్ సార్ నో బట్ డే. సో ఈ డీప్ థింకింగ్ రావాలి సమస్య వచ్చినప్పుడు, ఏదొచ్చినా. సైకాలజిస్టులు అంటారు, మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ దట్ యు టేక్ ఆల్ ఎలోన్ ఆర్ మిజరబుల్ అంటాడు. మీ సమస్యకి మీరే ఆలోచించుకుంటే 99% కరెక్ట్ సొల్యూషన్ రాదు అంటాడు. ఎందుకంటే మీ పర్స్పెక్టివ్లోనే ఆలోచిస్తారు. అవును, నా జరిగిన అవమానం మీకేం తెలుసు మేడం, మీరు నాకు చెప్పకండి, నేనే కరెక్ట్. సో డీప్ థింకింగ్, థింక్ అబౌట్ ఇట్, ఇది ఏంటి, ఎందుకు జరిగింది. ఆనెస్ట్లీ స్పీకింగ్, కొన్ని సమస్యలకు మనమే కారణమవుతాం, కానీ ఒక్కరిని చూపెట్టండి ఒప్పుకునే వాళ్ళని, ఒక్కరిని. సమస్య వాళ్ళ వైపు ఉందని తెలిసినా కూడా వాళ్ళు నేను కాదు మీరే అంటాడు. ఎందుకంటే నేను ఒప్పుకుంటే మళ్ళీ మీరు నన్ను అటాక్ చేస్తారు. ఏం చేస్తారు? నేను కాదు, ఈయన వచ్చినా కూడా కాదు అంట, ఇంకా 10 మంది వచ్చినా కాదు కాదు కాదు. కానీ రిలాక్స్ అయితే ఎస్ నాది మిస్టేక్ అండి, ఎక్స్క్యూజ్ మీ అంటే స్టోరీ ఎండ్స్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇది డీప్ థింకింగ్.
క్రిటికల్ థింకింగ్ అన్నప్పుడు సమస్యలు తీవ్రతరమైనప్పుడు మ్మ్. అగైన్ మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఎందుకు వచ్చింది ఇది? ఈ మధ్యన 10th క్లాస్ పిల్లలు కూడా సూసైడ్ చేస్తున్నారు, బాధాకరమైన విషయం. 10th ఏంటి 7th 8th పిల్లలు కూడా నేను డిప్రెషన్స్ ఒక టీవీ షోలో పిలిచారు లక్కీగా. 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమంటారంటే, ఇది ఎందుకు జరుగుతుంది అంటే, దెర్ ఇస్ అ ప్రెషర్ ఫ్రమ్ స్కూల్ మేనేజ్మెంట్, పేరెంట్స్. ఇంకా చదవట్లేదాను, ఇంత ఇస్తే చదవట్లేదా? అరే రిజల్ట్ వచ్చినప్పుడు చూడడం కాదండి, ఫస్ట్ మంత్ నుండే చెక్ చేయాలి. చదువుతున్నావా? ఈ మ్యాథ్స్ సార్ బాగా చెప్పట్లే అంటే వెళ్ళి మాట్లాడండి, లేకపోతే ట్యూషన్ పెట్టించండి. ఈ ఫిజిక్స్ సార్ చెప్పట్లేదు, మళ్ళీ చేసుకోండి. అది అర్థం కాలేదు చెప్పండి. మీరు గ్రాడ్యువల్గా చేయాలి. రిజల్ట్ వచ్చిన రోజు చూసి ఇబ్బంది పెడితే ఆ టెండర్ మైండ్ ఏం డిసైడ్ చేస్తుంది? అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సారీ ఫర్ మై అనదర్ కమెంట్. మనం టీవీ న్యూస్లలో వీడు చనిపోయాడు, దుంకి చనిపోయాడు, 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ అంటారు. దిస్ ఈజ్ డ్యామేజింగ్ ద సొసైటీ. ఆ యంగ్ మైండ్కి ఎట్లా తెలిసిందండి అక్కడికి వెళ్ళి దుంకాలని? నో, ప్లీజ్ ఆన్సర్ దిస్. ఎట్లా తెలిసింది? ఆర్ వి నాట్ స్పాయిలింగ్ దెమ్? మూవీస్లో అండ్ కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు సీన్ రీక్రియేట్ చేసి కూడా చూపెడుతున్నారు. రాత్రి వస్తాయి ఆ ప్రోగ్రామ్స్. అంటే వాళ్ళు చూపెడుతున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీకు నాకు అర్థమవుతుంది, చూసి వదిలేస్తామండి. కొన్ని యంగ్ మైండ్ ఉంటుంది, ఎటో పోలేడు వాడు. ఈ హర్రర్ వాయిస్ తో వస్తూ ఉంటాయి ఇవి క్రైమ్ నేను చాలా మంది చూసిన, రాత్రి చూస్తారంట వీళ్ళు. చాలా మంది లేడీస్ అది చూస్తారు. ఎందుకు చూస్తారంటే మళ్ళీ భయపడతారు. ఎందుకు చూస్తారంటే కొద్దిగా ఆ స్టోరీ ఏమవుతుందో అర్థం కావట్లే, ఆ మిస్టరీ అర్థం కావట్లే, ఆ స్టోరీ అట్లా వెళ్ళిపోతే బాగానే ఉంది, కానీ ఇట్ ఈస్ ట్రబులింగ్ యూ, ఇట్ ఈస్ స్పాయిలింగ్ యువర్ స్లీప్. సో ఈ క్రిటికల్ థింకింగ్కి వస్తున్నాను మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ 3 లెవెల్ థింకింగ్ జరగాలి, జరగట్లేదు. 2 categories of people, థింక్ అండ్ యాక్ట్ కేటగిరీ, యాక్ట్ అండ్ థింక్ కేటగిరీ. సమస్య వస్తే ఓపిక కావాలి, టాలరెన్స్, పేషెన్స్, థింక్ డీప్. ఎందుకు జరిగింది అది లేదు, అయిపోవాలి ఇప్పుడే. సో ఇక్కడ మనకి ఈ అన్ఎడ్యుకేటెడ్ దాంట్లోకి వస్తే, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి మంచి స్కూల్కి వెళ్తేనో మంచి ఫ్యామిలీ ఉంటేనో కొద్దిగా చెప్తారు ఎవరో ఒకరు, లేకపోతే మీకు ఐడియా కూడా ఉంటుంది. మీకు సమస్య వస్తే మీ మొబైల్ని కన్సల్ట్ చేయాలి, మీకు 10 మంది నంబర్లు ఉంటుంది. ఒక సైకాలజిస్ట్ నెంబర్ ఉండొచ్చు, ఒక మెంటార్ నెంబర్ ఉండొచ్చు, ఒక ఆధ్యాత్మిక గురువు నెంబర్ ఉండొచ్చు, ఒక పూజారి నెంబర్ ఉండొచ్చు. మీరు టక్కన వాళ్ళని అడుగుతారు, ఇట్లా అవుతుందండి అని. వాడికి అది తెలియదు. కొన్ని మీరు మీ ఫాదర్ని అడగొచ్చు సమస్యలు, కొన్ని మీ హస్బెండ్ని అడగొచ్చు, కొన్ని మీ చైల్డ్ కూడా చెప్పొచ్చు. పిల్లలు కూడా కొన్నిసార్లు మీకు మంచి సొల్యూషన్ ఇస్తారు. అవును, ఎస్ ఆర్ నో? మీరు కోపం చేయండి, ఎందుకు అంత కోపం అంటాడు వాడు. ఎంత మంచి ఫిలాసఫికల్ ఆన్సర్. కాదు, చాలా మంది పేరెంట్స్ పిల్లల దగ్గర నుంచే నేర్చుకుంటారు. చాలా యూ హ్యావ్ టు లెర్న్. నేనైతే నా పిల్లల దగ్గర నుంచే నేర్చుకుంటా. ఎవ్రీథింగ్ థింగ్స్ కెన్ బి లెర్న్ ఫ్రమ్ ఎనీవన్. దేర్ ఇస్ నో క్రైటీరియా. మంచి చెప్తున్నాడు అంటే ఎవరిదన్నా వినండి. నేను మీది వినను అంటే, మనం లాస్ట్ టైం కూడా ఒక షోలో మాట్లాడదాం. నాకు మాధురి మేడం నచ్చలే, శ్రీనివాస్ గారు మీకు చైర్ పడిపోతుందంటే కూడా నేను ఆ మేడం చెప్తే నేను వినా. ఎవరు నష్టపోతున్నారండి? ఎస్ ఆర్ నో? ఎందుకు అంటున్నారు ఏంటి? ఓ చేరువా, అవునా అని చూసుకోవాలి నేను. కానీ నాకు నచ్చలే, మీరు నమ్మాను. ఇది యాటిట్యూడ్ ప్రాబ్లం. సో ఈ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఖాళీగా ఎందుకు వచ్చారు సొసైటీలోకి, ఎందుకు వదిలేశారు? నాది ఒక చిన్న కమెంట్ కూడా అన్నమాట. డబ్బులున్నా లేకపోయినా పిల్లలు కనాలి. ఎస్, ప్రతి మ్యారీడ్ కపుల్కి ఏంటంటే పిల్లలు కావాలి. అది ఒక కళ. ఇప్పుడు పిల్లలు లేరంటే ఇద్దరు సఫర్ అవుతారు. జూబ్లీహిల్స్లో ఒక ఫర్టిలిటీ సెంటర్లో 15-20 లక్షలు పెట్టి పిల్లల కోసం ఇంకా ఆపరేషన్ చేసుకుంటూ ఉన్నారు చాలామంది. అయితే కన్నారండి. ఒక డాక్టర్ మూర్తి గారని, ఆయన న్యూరాలజిస్ట్, కేర్ బంజారాలో ఒక మాట అన్నాడు ఆయన. శ్రీనివాస్ గారు పిల్లల్ని కనాలి, తప్పులేదు, వాళ్లకు మంచి లైఫ్ ఎంతమందికి ఇవ్వగలుగుతారో క్యాల్కులేట్ చేసుకున్న తర్వాతే కనాలి అన్నారు. ఈ టోల్డ్ మీ వెన్ వీ వెంట్ ఫర్ అ సెకండ్ చైల్డ్. నేను అనుకున్న ఆయనకేం సంబంధం, నా ఇష్టం. ఆయన అది డీప్గా ఆలోచిస్తే, మీరు మంచి లైఫ్ ఒక్కరికి ఇవ్వగలిగిన, క్వాలిటీ లైఫ్ ఇవ్వడం కాదు ముఖ్యం, క్వాలిటీ లైఫ్ ఇవ్వడం మీరు ఆలోచించాలి అన్నాడు ఆయన. అప్పుడు మనకి ఈగో హట్ అవుతాం. ఈయనెవరండి, నా ఇష్టం కదా. ఇది మీరు ఓకే నేను కొద్దిగా ఇవ్వగలుగుతాను. ఇప్పుడు పువర్ పీపుల్ కూడా పెళ్ళి కాగానే పిల్లలు కంటున్నారు.
ఇక వాళ్ళని పని చేయమంటారో లేకపోతే వదిలేస్తారో ఏదో చేస్తారు. చూసే ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు పనిలోకి వెళ్తాడు. మీరు చూసుంటారేమో, మీరు మీడియాలో తిరుగుతూ ఉంటారు బయట, హౌ పీపుల్ ట్రీట్ ద చిల్డ్రన్ ఎట్ వర్క్ ప్లేస్. ఒక కిరాణా హోటల్కి పోండి, ఇంకెక్కడన్నా ఉండి, ఇక్కడనే ఉండి దారుణంగా ట్రీట్ చేస్తారు. వాడు ఫ్రస్ట్రేషన్ ఎక్కడో తీయాలి. మీరు నా బాస్, నన్ను ట్రబుల్ చేశారు, ఐ కెనాట్ టేక్ యాక్షన్ ఆన్. ఈయన మీద తీయాలి, నేను ఇంకొక ఆయన మీద తీయాలి, ఆ టీ ఇచ్చిన ఆయన మీద తీయాలి, మజ్జిగ ఇచ్చిన ఆయన మీద తీయాలి. ఇది పోలీసులో కూడా అదే జరుగుతుంది. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, పోలీసులు ఎందుకు ఫ్రస్ట్రేటెడ్ ఉంటారని. పొద్దుండ్రు రాత్రి వరకు తలనొప్పుల కేసులు వాళ్ళకి. మీరు ఎప్పుడైనా చూసారా పోలీస్ ఆఫీసర్ నవ్వుతూ మంచిగా మాట్లాడడం? ఒక సివి ఆనంద్ గారే నవ్వుతుంటారు. ఆయన క్వశ్చన్ కూడా అడిగారంట, మీరు ఇంత పెద్ద ఆఫీసర్ కదా ఎప్పుడు స్మైలింగ్ ఎట్లుంటారంటే, ఆస్ మై డ్రైవర్ అన్నారంట ఆయన. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఇష్యూస్ అన్నీ తల పగిలిపోతుంటాయి, కార్లోకి రాగానే ఆయన ఫేవరెట్ మ్యూజిక్ ప్లే చేయాలి, మ్యూజిక్ థెరపీ. ఇది మన అందరికి అవసరమే. వర్క్ ప్లేస్లో ప్రెషర్ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. When I am drive, I used to listen music only. ఇష్టం అది మ్యూజిక్ కావచ్చు, మీకు ఈయన మంచిగా మాట్లాడతాడంటే ఈయనతో మాట్లాడడం కావచ్చు, ఈయనతో కాఫీకి వెళ్ళడమే కావచ్చు. మీరు ఐడెంటిఫై చేయాలి ఎవరు మీకు స్ట్రెస్ బస్టర్. చైల్డా, మ్యూజికా, ఫుడ్డా, డ్రైవా, డాన్సా, పెయింటింగా, మంచి బుక్కా. మీ దగ్గర ఆప్షన్స్ ఉంటాయి. మీకు చదువుకున్నారు కాబట్టి మీకు ఉంది. ఇది చదువుకున్నోడికి తెలియదండి, చదువుకోనోడికి తెలీదు. ఇది నేను జనరల్ కౌన్సిలింగ్లో చూసాలని. ఎందుకు మీరు ఇది చేస్తున్నారంటే, ఒక గంట ఏడుస్తారు వీళ్ళు. సరే మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, ఇది ఎవరు చెప్పలే, నేను చదువుకోవాలి నెంబర్ 1. కాబట్టి ఫ్రెండ్స్ కూడా ఎవరు చెప్పలే. ఫ్రెండ్షిప్ ఎట్లా జరుగుతుందండి? ఫస్ట్ వాళ్ళ లెవెల్ సేమ్ డ్రెస్ లెవెల్. నేను మీలా డ్రెస్ చేస్తే చూసుకుంటాం, ఓహో సేమ్ ఉన్నట్టున్నారు, హలో. ఇంకో ఆయన వస్తే మీరు హలో అన్నారు, ఇట్లా చూస్తారు ఆయన కింద పైకి, ఈయనకి ఎందుకు నేను హలో. సో ఈ వీళ్ళందరూ కూడా సేమ్ అవుతారు. అండ్ నేను అబ్జర్వ్ చేసిన ఒక సీరియస్ మ్యాటర్, డబ్బు లేకపోవడంతో డబ్బు ఉండాలని చాలా హేట్ చేస్తున్నారండి. ఇది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసి, ఎందుకు ఇందాక కూడా మనం ఎందుకు బైక్ మీద వెళ్తూ ఉంటాం, పక్కన కారు వచ్చి కొట్టాడు, బైక్ వాడిది తప్పైనా కారు వాడిని తిడతారు. తిట్టడమే, ఇంకా అటాక్ చేస్తారు ఆ కార్ని. 10 మంది వస్తారు, టకాటకా కొట్టేసి, వీళ్ళే సుప్రీంకోర్టు జడ్జిలు అయినట్టు, ఈయన ఏసీపీ అయినట్టు. ఇది చాలా జరిగినాయి. సో ఈ హేట్రెడ్ సొసైటీలో ఇది పోవడానికి మనం చాలా మీరు మళ్ళీ ప్లాన్ చేసినా మంచిది. హేట్రెడ్ కాదండి, బైక్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో ఆ కార్ కోసం కూడా వాడు అంతే కష్టపడ్డాడు. కాకపోతే నాకన్నా బెటర్ ఉన్నారు మీరు. ఆ కార్ కొనడం కోసం నీకన్నా ఐ థాట్ నీ బండి 1 లక్ష రూపాయలు అయితే కారు ఒక 5 లక్షలు అయితే ఆ కారు కొనడానికి నీకన్నా 5 రెట్లు కష్టపడ్డాడు వాడు. ఆలోచన రావట్లేదు. కష్టపడండి, ఎవరికి ఏది ఈజీగా రాదు. ఎవరు చెప్పట్లేదు, ఎవరు చెప్తారు? మీరు వెళ్ళి రేపు ప్రోగ్రామ్ చేస్తారా వాళ్ళతో? చేస్తే అప్పుడు తెలుస్తుంది. అవునా మేడం అంటాడు. చెప్పేవాళ్ళకి వాళ్ళు అదే అంటారు. ఏమంటారు అంటే వాళ్ళు, సార్ మాకు ఈ విషయాలు ఎవరు చెప్పలేదు, ఎందుకంటే మేము స్కూల్కి వెళ్ళలే, ఒక టీచర్ చెప్పలే, చదువు రాదు, ఒక బుక్ చదవలేదు, ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు, మేము ఆలోచించలేదు, చేసిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఈ అరెస్ట్ ఎందుకు అయింది అంటాడు. కోర్టుకి తీసుకెళ్ళరు, ఇది ఇక్కడేం తీసుకెళ్ళిండు అంటాడు. వాడికి ఏం తెలీదు. అరిగటింది మళ్ళీ ఫ్రస్ట్రేషన్. ఓహో నన్ను అరెస్ట్ చేసిండ్రా, నన్ను కొట్టిండా పోలీస్, నన్ను కోర్టుకు పంపిస్తారా, జైలు పంపిస్తారా, మళ్ళీ ఇంకోటి. అందుకే జైల్లో ఏమంటారంటే రీహాబిలిటేషన్ సెంటర్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు మీరు కొన్ని ప్రిజన్స్ తీసుకుంటే అక్కడ మ్యూజిక్ రేడియో స్టార్ట్ చేశారు. వీళ్ళే అండర్ ట్రయల్సే రన్ చేస్తారు. ఆ రేడియో ఛానల్ ఉంది. ఓకే. సో అందరూ సింగర్స్ ఉన్నారు, మంచి స్పీకర్స్ ఉన్నారు, యోగా ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే మీరు బయట డిస్టర్బ్డ్ ఉన్నారు కాబట్టి కొద్ది రోజులు అక్కడ పెడుతున్నాడు. ఎప్పటివరకు పెడతాడు? మీ ఆ నెగటివిటీ అదంతా తగ్గే వరకు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. మేము అదే అంటాం వాళ్ళని కూడా, మీ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. మార్చుకోండి, రికార్డ్ చేసి గుడ్ బిహేవియర్ రిపోర్ట్ తయారవుతుంది. పక్కన ఒక రోజు అంటారు నార్మల్ అయిపోయాడు ఈ పిల్లోడు, బయటకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి అదే అంట, ప్లీజ్ కంట్రోల్ ఇట్.
ఉంటాయి అందరికీ. వాట్ గుడ్ వాట్ బ్యాడ్ అనేది ముందు నేర్చుకోండి, ముందు తెలుసుకోండి. అందుకే అండి, అందుకే వాళ్ళకి ఏమవుతుంది, ఆ గ్యాప్ వచ్చేసి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మీరు హ్యాపీగా ఉన్నారు, డబ్బు ఉంది, అది ఉంది, నాకు అంత డబ్బు రావాలంటే ఎంత టైం పడుతుందో. ద బెస్ట్ వే ఈస్ అటాకింగ్, స్టీలింగ్, రాబింగ్. చైన్ స్నాచింగ్ హ్యాస్ బికమ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు హైదరాబాద్ సిటీ పోలీస్. మనం యూజ్గా ఏం చేస్తున్నారు పోలీస్ అంటాం, కానీ అది ఎక్కడెక్కడో జరుగుతుంది, మనకు తెలిసే లోపల ఎక్కడ వస్తారు. ఇక్కడ చేసి ఎక్కడికో పారిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ మీరు చూసుంటారు మీడియా వాళ్ళు, కాబట్టి ఇట్లా బైక్ నుండి వచ్చి ఎట్లా కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. నేను తీస్తే రాదు ఇప్పుడు ఆ చైన్. ఎసరును నేను దొరికిపోతా మీకు, నేను చేయబెట్టేది ఇట్లా అనే లోపల ఏంటంటే నేను పట్టుకుంటున్నాను, పోలీసు పిలుస్తారు. వాడు ఎంత ఎక్స్పర్ట్. ఇప్పుడు వి బ్లేమ్ పోలీస్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ యూ షుడ్ నో హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అదే అంటారు కొంతమంది అడుగుతాను ఆఫీసర్స్, అంటే ఎన్ని చూడాలండి కొన్ని, మీరు యు ఆర్ గివింగ్ స్కోప్ అంటాడు. మీకు సిటీ అవతల మంచి విల్లాలు కడుతున్నారు, అందరూ ప్రశాంతంగా ఉంటుందని వెళ్తున్నారు, అక్కడ దొంగతనాలు అవుతున్నాయి. ఒక చిన్న పిల్లోడిని క్యారీ చేస్తారు, అర్ధరాత్రి వస్తారు, ఆ పిల్లోడితో వాష్రూమ్ వెంటిలేటర్ గ్లాస్ పెడతారు, గ్రిల్ ఉండదు, కొందరు పెట్టరు తెలివిలేనోళ్ళు. ఆ గ్లాస్ తీసి ఆ పిల్లోని లోపల పంపించి వాడి లోపల డోర్ తీస్తాడు. అప్పుడు ఆ పెద్దోళ్ళు వస్తారు, అండ్ దే డోంట్ క్యారీ ఎనీ వెపన్స్. చూడండి అన్ఎడ్యుకేటెడ్ క్రైమ్ ఎట్లా, గ్యాంగ్ ఎట్లుందో మీకు తెలియదు. మీరు సేఫ్ పడుకున్నారు, అన్ని డోర్ తీస్తే వాళ్ళు ఎంటర్ అయ్యి మీ ఈ రూమ్లో అవైలబుల్ ఉన్న దాంతోనే మీరు ఎదురొస్తే కొట్టేసి చంపేసి అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది ఇంకో ఛాలెంజ్ పోలీసు వాళ్ళకి. ఇఫ్ యూ టేక్ నాగోల్ అవుట్స్కట్స్లో కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్, దే ఆర్ ఆల్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. అంతా హార్డ్ కోర్ క్రిమినల్స్, అన్ఎడ్యుకేటెడ్. ఇల్లు మీకు సిటీలో కూడా కనబడతారు. నేను మళ్ళీ పోలీసు వాళ్ళని కూడా అడిగిన, మీరు అంటే ఇది నా జ్యూరిస్డిక్షన్ కాదంటే ఒక పోలీస్ ఆయన, నాకెందుకు ఇది జిహెచ్ఎంసీ ప్రాబ్లం అంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి, నాకెందుకు హెడేక్. బస్ స్టాపుల్లో కూడా కొందరు పడుకొనే ఉంటున్నారు, స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. రామకృష్ణ మఠ్ పక్కన బస్ స్టాప్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, ఒక్కరు పట్టించుకోవట్లే. అదేంటంటే వాళ్ళకి రాసిచ్చింది ఆ గవర్నమెంట్. వాళ్ళు ఏం చేస్తుండొచ్చు, ఐఎమ్ సారీ ఫర్ మై కమెంట్, ఏం చేస్తుండొచ్చు అక్కడ. ఇల్లు లేదు, వచ్చావు, ఏం చేస్తుండొచ్చు మీరు చూసిండ్రా? హాయిగా మీరు 10 గంటలకు పడుకున్నారుగా, నైట్ ఏమవుతుందో మీకు తెలుసా? సో ఈ గ్యాంగ్ అక్కడ దొరికినే తీసుకొని కొట్టి చంపేసి చేస్తుంటే పోలీసు కూడా ఏం చేస్తుంది? వీళ్ళంతా వస్తున్నారు. ఇంకొకటి మీరు వినుంటారు, చెడ్డీ గ్యాంగ్, వెరీ పాపులర్ గ్యాంగ్ ఇన్ హైదరాబాద్. దొరకట్లే వాళ్ళు. ఒకప్పుడు నేను బ్లేమ్ చేసేవాడిని పోలీసు వాళ్ళని, ఎందుకు మీకు పెట్రోలింగ్ వెహికల్స్, పెట్రోల్ ఇవి అవి అంటే వాళ్ళు కూర్చొని చెప్తారు, ఎన్ని చూడాలా, పాపులేషన్ పెరిగింది, రిచ్ క్లాస్ పెరిగింది, లైఫ్ స్టైల్ పెరిగింది, సేమ్ టైం వాడు తయారవుతాడు ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు కంటున్నారు, ఎందుకు వదిలేస్తున్నారు? ఇది మరి ఎవరు చేయాలనేది మరి అది పెద్ద క్వశ్చన్. ఇది పిల్లలకి అనొచ్చు మీరు, కానీ అది రిజిస్టర్ అయి ఉండాలా? హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్? మీరు లేబరే, ఎస్ ఆర్ నో? మరి మీ ఆ పిల్లోడిని ఏం కావాలనుకుంటారు? వాడు ఒక ఆఫీసర్ కావాలనుకున్నప్పుడు మరి ఒక స్కూల్లో వేస్తున్నారా? అంతే ఎందుకండి, గవర్నమెంట్ స్కూల్లో ఫీజు లేదుగా. మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ చేయండి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి. మొన్న ఒక స్కూల్ వాళ్ళని అడిగిన, 10th వరకు ఉన్న దాంట్లో స్ట్రెంత్, టోటల్ స్ట్రెంత్ ఈజ్ 20 నంబర్. 20 నంబర్ అంటే 1st క్లాస్, 5th క్లాస్, 6th కానీ ఇక్కడ 5, ఇక్కడ 3, అక్కడ 3, అక్కడ 3. మరి వాడు డబ్బు లేదని గవర్నమెంట్ ఫెసిలిటీ స్కూల్ ఉంది, రావట్లేడు, ఎవరు పట్టించుకోవట్లే అంటే వాడు ఏం చేస్తాడు? ఖాళీ మైండ్ అంటే డేంజరస్. ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. నేను సారీ టు సే, నా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేస్తున్నావు అంట, వాళ్ళకి నచ్చట్లేదు. ఎవరైనా ఇప్పుడు మీ చుట్టాలు ఎవరు కనబడ్డా ఏం చేస్తున్నావు అంట, ఈయన ప్రొఫెసర్ అయితే నన్ను అడుగుతాడా, ఆ ఉద్దేశంతో అనట్లే. మీరు స్టూడెంట్ అయితే ఏం చదువుతున్నావో తెలుసుకోవాలని, మీరు మెడిసినా, లానా, అరే లాలో ఏందని అడగడానికి, అంతేగాని మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి కాదు. ఎందుకు కోపం వచ్చింది? యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ప్రొడక్టివ్ వర్క్. సో ఈ అన్ఎడ్యుకేటెడ్ పెద్ద సమస్య అండి. ఇది గవర్నమెంట్కి ఛాలెంజే, పోలీస్కి ఛాలెంజే, జిహెచ్ఎంసీకి ఛాలెంజే, ఫ్యామిలీస్కి ఛాలెంజే, సొసైటీలో ఉన్న సిటిజన్స్కి ఛాలెంజే. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాడు ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడు. ఎవరు పట్టించుకున్నారండి? తప్పు చేసినప్పుడు మాత్రం మన లా పవర్ఫుల్ ఉంది, అరెస్ట్ చేస్తారు, కోర్టు తీసుకుపోతే జైలు వేసేసినారు. జైల్లో కూడా మీరు ఒక లిమిట్ ఉంటుందండి.
స్కూల్ అడ్మిషన్ లాగా జైలు కూడా అడ్మిషన్ ఉంటుంది. మీరు ఎంతమందిని అంటే అంతమంది పంపించలేరు. అక్కడ ఫెసిలిటీస్ ఉండవు. ఓకే, ఉండవండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రాపర్ రేషనింగ్ ఉంటుంది, ప్రాపర్ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. మీరు 1,00,000 మందిని పంపిస్తా అంటే అక్కడ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళందరికీ ఫుడ్, టీ ఇవ్వాలా, వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలా, ఇవన్నీ ఇవ్వాలిగా. అకామిడేషన్ ఇవ్వాలి ముందు, ఇవ్వాలి కదా. మనం ఇవన్నీ సీరియస్ తెలియదు మనకంతా. వేసేయండి, అరెస్ట్ చేసేయండి, కేసు పెట్టండి. ప్రతి ఒక్కరి మధ్య కేసు పెట్టే. ఐ థింక్ అందుకే పోలీసు వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ ఉంటారు. సీరియస్ కేసులే 1,00,000 ఉన్నాయి వాళ్ళ తల మీద. మళ్ళీ ఆయన తిట్టిండు, ఈ కేసు. ఇప్పుడు ఇంకొక సీరియస్ మ్యాటరు, ఏ ఇష్యూ అయినా, పొలిటికల్ ఇష్యూ కానీ ఏ ఇష్యూ కానీ సిబిఐ ఎంక్వైరీ అంటాడు. అంటే ఇక్కడున్న పోలీస్ పనికిరాదా, క్రైమ్ బ్రాంచ్ పనికిరాదా, సిబిసిఐడి పనికిరాదా అంటే వీళ్ళని నమ్మవు. మరి సిబిఐ ఎంతమంది కేసులు చూస్తుందండి? నా జనరల్ క్వశ్చన్, మేబీ దిస్ ఇస్ ఫర్ ద పీపుల్ టు థింక్. ఎన్ని చేస్తారండి? నేషనల్ లెవెల్ ప్రెషర్ వచ్చింది, స్టేట్ లెవెల్ ప్రెషర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ప్రతిదానికి వేస్తున్నామండి కేసు. ఇది దేర్ షుడ్ బి ఏ లైన్ టు బి డ్రాన్. ప్రతిదానికి వేస్తే మీరు చూడండి, లక్షల కేసులు పెండింగ్లు ఉన్నాయి. మానసిక క్షోభ పెడుతున్నారు కేసులు వేసి. ఇబ్బందే కదండి. యూఆర్ ఎంజాయింగ్ ఫ్రీడమ్ నౌ. ఆఫ్టర్ ద షో యూ కెన్ గో టు హోటల్ నౌ, యూ కెన్ గో టు మూవీ. కేసులు పెట్టి ఏంటి అంటే అవతల ఏం లేకపోయినా ఒక ఇంటెన్షనల్లీ వాళ్ళని సైకలాజికల్గా దెబ్బతీయడానికి కూడా పెడుతున్నారు కేసెస్. మీరు మీడియా, ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి మీకు పవర్ తెలుసు, ఎవరేమన్నా మాట్లాడగలుగుతారు. నేను లేమని అనుకుందాం, పోలీస్ చూస్తే భయపడతా, ఇదంటే భయపడతా, కేసు అంటే భయపడతా. నాకు ఎంత జరుగుతుండొచ్చు అండి లోపల. ఐఎమ్ టేకింగ్ కామన్ మ్యాన్. భయం, అరే వాళ్ళు పిలిచినారా, ఏంటి, ఏమవుతుంది. చాలామంది పోలీస్ కేసు అవుతుందేమో, పరువు పోతుందేమో అని సూసైడ్ చేసుకున్నారు. ఇది ఇంకొక సబ్జెక్ట్. ఎస్ఆర్నో భయపడి సూసైడ్ చేసుకున్నారు, స్ట్రోక్ వచ్చిపోయినారు. ఈ మెంటల్ స్ట్రెస్ అనేది ఎంత డేంజర్ అంటే కనబడని పాము. ఈ క్రైమ్ ఓకే, మిమ్మల్ని చైన్ లాక్కున్నాడు, మళ్ళీ అది పోలీసు వాళ్ళు ట్రేస్ చేస్తారు, మళ్ళీ మీరు కొనగలుగుతారు. దెబ్బ తగిలింది, డాక్టర్ ట్రీట్ చేసిండు. కానీ ఈ స్ట్రెస్ కూడా ఉందిగా. నౌ ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ. ఓకే, ఇప్పుడు వీళ్ళని మార్చాలి అంటే ఎలాంటి థెరపీస్ అవసరం ఉంటాయి? ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని చేస్తుంది, మీరు అక్కడక్కడ చూస్తుండొచ్చు. రీహాబిలిటేషన్ సెంటర్స్ అని జిహెచ్ఎంసీ ఆర్గనైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీరా కాంపౌండ్ దగ్గర వెళ్తే ఒకటి ఉంది. వీళ్ళందరూ షెల్టర్లెస్ వాళ్ళందరికీ వాళ్ళ షెల్టర్ ఉంటుంది అక్కడ. వాళ్ళకి ఏదో వర్క్ కూడా చెప్తారు. కానీ వీళ్ళ లైఫ్ దేనికో అలవాటు పడింది, ఫ్రీ లైఫ్కి అలవాటు పడ్డది. అక్కడ ఉంటే నా కంట్రోల్ ఉండవాలి. నో వర్క్ బట్ ఐ వాంట్ టు గెయిన్. మీరు చెప్పిన పని, మీరేమంటారు, నేను ఒక పని ఇప్పిస్తా, ఈయన దగ్గర అక్కడో ఇక్కడో ఇప్పిస్తా, మంచిగా చేసుకో, అట్లొద్దు. నేను గంటే పని చేయాలి, గంట ఇచ్చేయాలి. అందులో ఉండట్లే, పారిపోతున్నారు. మీరు పోయి అది కూడా మీరు చూడండి. పోయి గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. మనం తెలియనప్పుడు బ్లేమ్ చేస్తాం గవర్నమెంట్, ఏం చేయట్లేదు, ఏం చేస్తున్నారు, మేయర్ ఏం చేస్తున్నారు, హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు. ఈజీ టు కమెంట్ ఆర్ క్రిటిసైజ్. ఎస్ సార్. సో క్రిటిసైజ్ చేయడం కాదు, ఇంప్లిమెంట్ చేయడం కష్టం. అది వాళ్ళు ఉన్నారు కదా, చేయట్లేదు. ఇది ఛాలెంజ్, ఇది పెద్ద ఛాలెంజ్. మీరు అడిగినంత ఈజీగా కాదు దీని ఆన్సర్. ఏం చేయొచ్చు అంటే క్రిటిసైజ్ చేయడం ఆచరించడం చాలా కష్టం. ఈ ప్రాబ్లం అంటున్నా. వీళ్ళని ఏం చేయాలనేది, క్రిటిసిజం పక్కన పెడదాం. ఈజీ జాబ్, క్రిటిసైజ్ చేయడం ఈజీ జాబ్. నేను ఈజీగా మంచిగానే వచ్చి నాకు కెమెరా మ్యారేజ్ చేయడం రాదని టక్కన అనేవచ్చు. ఆయన వచ్చి మీరు చేయండి సార్ అంటే నాకు ఏంది ఏబిసిడి కూడా తెలియదు నాకు. ఎస్ సార్ నో వెళ్ళిపోవచ్చు ఆయన, నేను చేయను పో. సో నా ఒక్క చిన్న వర్డ్ ఏమైంది, దట్ విల్ స్పాయిల్ ద హోల్ షో. ఐ షుడ్ బి కేర్ఫుల్ బిఫోర్ సేయింగ్ సంథింగ్. నాకు రాని పని నేను ఎందుకు అనాలి ఆయనని? ఎస్ సార్. సో వాళ్ళని ఏం చేయాలనేది ఇది అందరి బాధ్యత అండి, నాట్ ఓన్లీ ద గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరిది. ఎందుకు అంటున్నారు థ్యాంక్ యూ? మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అంటే మన చుట్టూ ఉండే సొసైటీతో మనం ఇక మీదట ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మీరు అబ్జర్వ్ చేస్తారు అందరినీ. ఒక మనిషిని చూడంగానే
నేను ఐ కోట్ స్వామీజీ ఇక్కడ, స్వామి వివేకానంద అంటాడు, రీడ్ మ్యాన్ హీజ్ ఎ వండర్ఫుల్ పోమ్ అంటాడు. ఒక పద్యం ఎంత డీప్ మీనింగ్ ఉంటుందో ప్రతి మనిషిని మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. హ్యాపీగా ఉన్నాడా, బాధలు ఉన్నాడా, సమస్యలు ఉన్నాడా. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ ఓపెన్ బుక్, యూ హ్యావ్ టు రీడ్. అర్థమవుతుంది. వీలైతే వాడితో మంచిగా మాట్లాడితేనే. క్రైమ్ ఎందుకు చేస్తాడని అన్ఎడ్యుకేటెడ్ మీరు ఇన్సల్ట్ చేస్తే, ఒరే ఇటు రారా బాటిల్ తీరా అంటే లోపల బాధ అయింది, కానీ ఏం చేయలేడు. ఇస్తాడు బాటిల్ మేడం అన్నాడు, ఒరే అని తిట్టింది మేడము, వెయిట్ చేస్తాడు వాడు, వెయిట్ చేస్తాడు, ఎప్పుడో దొరకకపోతుందా ఈ మేడం. ఒరే దున్నపోతు ఇది క్లీన్ చేయడం రాదా, వీఆర్ క్రియేటింగ్ క్రిమినల్స్, ఐఎమ్ సారీ. జాగ్రత్తగా మాట్లాడాలి. మంచి మాటలు రాకపోతే నోరు మూసుకోంట. నేను కమ్యూనికేషన్ యాజ్ అ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వద్దురా బాబు, అందులో పాజిటివ్ పదాలు 2 వాడు. కానీ అన్ఫార్చునేట్లీ 90% ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ ఇస్ నెగిటివ్. వచ్చిన భాషలోనే చాలా మంది నెగిటివ్గా మాట్లాడతారు. మన మైండ్ సెట్ ప్రాబ్లం. ఫస్ట్ ట్రీట్ యువర్ మైండ్. ఇందాక అన్నాడు, కోట్ చేసిన కదా బుక్ది, యువర్ మైండ్ టేక్స్ యువర్ ఇన్స్ట్రక్షన్. సో జాగ్రత్తగా ఏమిస్తే మీ మైండ్కి మీ పర్సనాలిటీ అదే అవుతుంది. పాజిటివ్ ఇవ్వండి, పాజిటివ్ అయితే నెగిటివ్ ఇవ్వండి, నెగిటివ్ ఇవ్వండి. అంటే నెగిటివ్ ఇవ్వని అవసరం లేదు, పాజిటివ్ తీసుకోకపోతే ఆటోమేటిక్ నెగిటివ్ వస్తుంది. దిస్ ఎ డస్ట్బిన్. ఇఫ్ యూ ఫిల్ ఇట్ విత్ ద ఫ్రూట్, ఇట్ విల్ బికమ్ ఫ్రూట్ బాస్కెట్. ఇఫ్ యూ డోంట్ ఫిల్, డస్ట్ విల్ కమ్. ఎంటీలో డస్ట్ వస్తుందండి, ఎంటీ ఉండదు. అది ఈయన కూడా ఏదో డస్ట్ ఖాళీ ఉంది కదా వేసిపోతాడు. గార్బేజ్. నేనంట జిహెచ్ఎంసీ డస్ట్బిన్ అంట. కాబట్టి మనం ఫిల్ చేస్తూనే ఉండాలండి విత్ పాజిటివ్. స్ట్రెస్ ఉంటుంది, అందరికీ వస్తాయి సమస్యలు. నన్ను కూడా అంటారు, మీరు కౌన్సిల్ చేస్తారు మీకు సమస్యలు వస్తాయంటే నేను వెతుక్కుంటా కూర్చుంటా, లేకపోతే ఎవరో ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అంతే. వి లర్న్ టు ఫైట్, ఫేస్ చేయాలి. లేదా ఇంకెవరు మనకు సొల్యూషన్ ఇస్తారు, వాళ్ళతో ఉండాలి, వెతకాలి ఎక్కడుంది. ఈ అన్ఎడ్యుకేటెడ్లో లేదు. ఇది పెద్ద ఎందుకు అదే అంటున్నాను, మనకు తెలిసి తెలియకుండా వీఆర్ క్రియేటింగ్ అ క్రైమ్ మైండ్, క్రిమినల్ మైండ్ ఇన్ అదర్స్. ఎవడు నో వన్ ఈజ్ అ బార్న్ క్రిమినల్, నో వన్ ఈజ్ అ బార్న్ క్రిమినల్. సిచ్యువేషన్స్ మేక్ ఇట్, సరౌండింగ్స్ మేక్ ఇట్, పీపుల్ మేక్ ఇట్. ఎస్ ఆర్ నో? మీరు అనే మాట, రమణ మహర్షి మంచి మాట అంటాడండి, దండాలు ఆయనకి. మాటలు మారణాయుధాలు అన్నాడు. నా ఫేవరెట్ లైన్ అది. మాటలు మారణాయుధాలు, జాగ్రత్త అంటాడు. తెలిసి తెలియకుండా మనం చాలామందిని తిడతాం. నేను ఒకప్పుడు కాళ్ళు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఎవరైనా అడ్డం వస్తే పిచ్చిగా తిట్టేవాడిని మా ఫాదర్ అని. అంతగా అనాల్సిన అవసరం లేదు. ఏమో వాడు ఫ్రస్ట్రేట్ అయ్యి అటాక్ చేస్తే, అరే ఇక్కడ వచ్చినావు నువ్వు రోడ్డు కడ్డంగా అంటే, అరే అన్నావా అని ఒకటి కొడితే, నన్ను కారదమ్మగలు కొడితే, హూ ఇస్ ఎట్ లాస్? గ్రేట్ హైదరాబాద్, మనకు రెడ్ సిగ్నల్ చూడము, ఆరెంజ్ సిగ్నల్ చూడము, జిబ్రా క్రాసింగ్ చూడము. కర్మ, మనమే అన్ని చూసుకొని డ్రైవ్ చేయాలి. ఏం చేయలేం, సారీ, నేను ఇట్లనే మాట్లాడతాను. రోజు జరిగేది అది కాదు, మళ్ళీ వచ్చి గుద్దింది అంటే కారు గుద్దింది అంతే. కారు కాదు, కారోడు, ఈ వర్డ్ వాడాలా. కారోడు గుద్దాడు అంటే పని లేదు వానికి. 5,000 జేబులు ఉండి గుద్దేసి మళ్ళీ నేను డెంటింగ్ చేయించుకుంటా. అండ్ దిస్ అ కామన్కి. అంటే మైండ్ సెట్ మారాలండి. గొడవ అయితే కూడా అందరు వచ్చి 2 చూసి అటువైపే వెళ్తారు. అవును, జడ్జి చేసిండ్రండి వాళ్ళు, మొత్తం చూడాలిగా, అంత తీరిక లేదు. అండ్ దే డోంట్ హ్యావ్ అ రైట్ టు అటాక్ ఎనీ వన్. చేస్తుంటారు, రోడ్డు మీద జరుగుతుంటాయి గొడవలు. అయితే వీళ్ళది, ఇది మనం అందరం రెస్పాన్సిబుల్ అండి. ఇది మన అందరు ప్రేక్షకులకు కాదు, సొసైటీలో అందరికి వెళ్ళాల్సిన మెసేజ్ ఏంటి, మీ వైపు నుండి మీ మాటల వల్ల, మీ యాక్షన్ వల్ల ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు. వాడు మీకు తెలియదు, రేపు పొద్దున వాడు క్రిమినల్ అయిపోతాడు. ఆ క్రైమ్ కూడా నీతోనే స్టార్ట్ అవుతుంది. అంతే. మనం అందరం రెస్పాన్సిబుల్. ఒక్కరు కాదు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పని కాదు, వాళ్ళ పని కాదు, వీళ్ళ పని కాదు, ఎవరిది, అందరిది. ఎన్ని చూస్తారండి ఒక పోలీస్ స్టేషన్లో చూడండి ఎన్ని కేసులు ఉంటాయో. ఎన్ని కేసులు ఉన్నాయండి? ఒక్కరు నవ్వుతూ ముఖం చూద్దాం, వెళ్ళి మనం చూద్దాం. ఎస్ఐ నవ్వుతూ ఉండడము, మనం వెళ్ళంగానే ఫస్ట్ కేసు చెప్పంగానే మనకు అది చాలా పెద్దది, చాలా పెద్ద బాధ అనిపిస్తుంది. అక్కడ వాళ్ళకి ఏమొచ్చి ఈ రోజుకి ఇలాంటివి ఒక 10 చూస్తాం. పని లేదా అంటారు, పెద్దవి ఉన్నాయి, ఇది పని లేదా? కామన్ ఇష్యూస్, చిన్న ఇష్యూస్కే వస్తారు అందరూ. దీనికి కూడా వస్తారండి, దీనికి వస్తారా అంటారు వాళ్ళు.
అంటే ఈ మధ్య నాది అయిపోయింది, మాట్లాడితే పోలీస్ స్టేషన్, కేసు పెడతా. వాళ్ళు మనుషులే అన్నది మర్చిపోరా. ఐ హావ్ సీన్ సో మెనీ ఆఫీసర్స్ క్లోజ్. ఎందుకు వీళ్ళు నవ్వరు? నమస్తే సార్ అంటే ఓహో ఆ యూనిఫామ్ వేస్తే అట్లా మాట్లాడాలేమో ఏంటి. సో ఈ మెసేజ్ మాత్రం అందరు ఇవ్వాలండి. వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రైమ్. ఒరే రారా అనేటప్పుడు బాబు ఇట్రా అనొచ్చు కదా, చిన్న అది ఇవ్వు అనొచ్చుగా. అంటే నాకన్నా తక్కువ ఉన్నాడని చూపెట్టడానికి. ఏయ్ అది ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన. ఎట్లున్నాడు? చదువు లేదు, మంచి జాబ్ లేదు, మంచి డ్రెస్ లేదు, ఏదో వచ్చి చేసుకుంటున్నాడు. ఆయన చుట్టూ చాలా ఎడ్యుకేటెడ్, చాలా బాగా రెడీ అవుతున్న వాళ్ళు, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకంటూ ఒక సొసైటీలో ఒక పేరు సంపాదించుకున్న వాళ్ళు వచ్చి డిగ్రేడ్ చేస్తే మీరు కూడా బాధపడి ఉంటారు. వాళ్ళే కాదండి, అన్ఎడ్యుకేటెడ్ కాదు. మిమ్మల్ని ఎవరన్నా అంటే బాధపడలేదు ఏవా? నేను పడ్డా, నేను ఓపెన్గా చెప్తా. నేను పడ్డా. ఇట్లా మాట్లాడిరేంది వీళ్ళు, నిన్న ఒకరు మాట్లాడిరు నాతో. నేను గంట ఆలోచిస్తే ఇంట్లో వాళ్ళని ఎందుకంత అంటే అది చాలా తగిలిందండి. అంటే ఇస్త్రీ బట్టలు వేసుకుంటే అది తగలదనేది లేదు, మనసే అది ఎవరిదైనా. అదేం జిమ్ముకు పోదు, కొడితే బాడీ తట్టుకుంటుంది కానీ ఇది తట్టుకోదు. అట్లెట్లా మాట్లాడతారు? అంత ఆలోచించొద్దు అంటున్నారు. నాకు సలహాలు ఇస్తున్నారు. అంత ఆలోచించొద్దు. ఎందుకు ఆలోచించారని? మనుషులం కదా. సో సొసైటీలో అందరికి కూడా ఈ మెసేజ్ చాలా వెళ్ళాలి. అది వీ కెన్ కంట్రోల్ ఇట్. ఎందుకంటే వాళ్ళు పీపుల్ ఎక్స్పెక్ట్ లవ్ అండ్ అఫెక్షన్. మీరు చిన్నోడితో మంచిగా మాట్లాడండి, వాడు వచ్చి రోజు మీ వెహికల్ తూడ్చి వాడు వెళ్తాడు. అరే చిన్న బాగున్నావా అనండి, టీ తాగినావా చిన్న అనండి. మేడం వస్తుంది, మేడం వెహికల్ క్లీన్ చేసి పెట్టేద్దాం వస్తుంది, మేడం మీ బ్యాగ్ పట్టుకుంటా మేడం అన్నాడు. మీ చిన్న మాటతో ఎంత తేడా వచ్చిందండి? ఎంత వచ్చింది? కాదు, నేనే అనేది ఏంటంటే వర్క్ స్పేస్ లో ఎవ్రీ ఎంప్లాయ్ ఇస్ ద ఎంప్లాయ్. వాళ్ళ గ్రేడ్స్ తక్కువ ఉండొచ్చు, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. వాళ్ళ గ్రేడ్ తక్కువ ఉండొచ్చు, బట్ దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు మీ అన్నట్టు. ఇంపార్టెంట్. యా, వాచ్మెన్ లేకపోతే మా కింద నా బండి ఏమవుతుంది? ఎండి గారు అన్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరు రానియొద్దు అన్నప్పుడు మాధురి మేడమే వచ్చింది. సార్ అన్నారు, ఎవరు రానియొద్దు అన్నారు, అంతే. ఆయన సుప్రీమే అక్కడ. మీరు ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ అంటున్నది లేదు. హీఈస్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎండి. పవర్ఫుల్లే, మీరు ఏం మాట్లాడడానికి లేదు. మళ్ళీ మెసేజ్ చేయాలి మీరు, సార్ నేను వచ్చాను తీయమనండి అనాలా, సార్కి చెప్పు అనాలా. యూ కెనాట్ డిగ్రేడ్ సమ్మన్. ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది మా కలీగ్స్ అంటారు, ఈరోజు వంట ఆవిడ రాలేదండి ఇబ్బంది అంటారు. మా విమెన్ కలీగ్, ఓ చాలా కష్టమవుతుంది ఒకరోజు రాకపోతే. అప్పుడు అర్థమైంది, ఆ ఉతకడం రాలేదు, క్లీన్ చేయడం రాలేదు అంటే హై సొసైటీ మనది, రాలేదు, చేసుకోలేమా. సో ఈ అన్ఎడ్యుకేటెడ్ ఈ టెండెన్సీస్ రావడానికి మనమే కారణం. మన మాటే కారణం, మన యాటిట్యూడే కారణం. హౌ వి ట్రీట్ దెమ్ ఈజ్ ద రీజన్. వాడికి తెలియదు కదండి, ఆల్రెడీ తెలియదు. మీకు తెలుసుగా, మీరు చదువుకున్నారుగా, చాలామందిని కలిసిరుగా, మంచి మాటలు చాలా తెలుసుగా. నేను ఇల్లిటరేట్, నాకు తెలీదు. మాధురి మేడం అంట, నాకు చెప్పాలి మీరు. సార్ అట్లా మాట్లాడద్దు మీరు శ్రీనివాస్ గారు, ఆ టోన్ ఏంది, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది సార్. వాడికి తెలియదు, చదువుకోలే వాడు. ఇది కూడా మైండ్ సెట్ అందరికి వెళ్ళాలి, కానీ మనం అట్లా చేయం. నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ దిస్. ఇప్పుడే ఏసీపీ బంజారాయిల్స్ చెప్తా, నీ సంగతి చెప్తా. కొట్టించగలరు, లోపల వేయించగలరు, కానీ వాళ్ళ మైండ్లో ఒక క్రిమినల్ని రెడీ చేస్తున్నారు మీరు. అది ఎప్పుడు తెలుస్తుంది? 1 year 6 months 6 years ఎప్పుడు అవుతుంది. మీరు బీజం పోసిట్రు. ఇవాళ మీకు పవర్ ఉందండి. ఏసీపీఓ డీసీపీఓ మీ మాట వింటాడు. ఫోన్లో మేడం ఎవరు అన్నాడు. పవరు ఇన్స్పెక్టర్ దగ్గర పిస్టల్ లాంటిది. పిస్టల్ వాడాడు ఆయన, కర్రనే వాడతాడు. ఇట్లానే ఉంటుంది. ఇక్కడ చూసినామా మనం? ఇప్పటివరకు చూడలే నేను. ఈ ఇన్స్పెక్టర్స్, సిఐలు ఎవరినో షూట్ చేయడం ఇప్పుడు సినిమాలో చూసినా కానీ బయట చూడలే. యూ హ్యావ్ నెట్వర్క్, యూ హ్యావ్ పవర్. రోజు చూస్తామండి ఈ కేసెస్. కారు తూడ్సేవాడిని కొట్టడం చూసినా, డ్రైవర్ని తిట్టడం చూసినా, వాచ్మెన్ తిట్టడం చూసినా, వద్దు 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 అంటే కూడా వినరు. ఇందాక మీరు మంచి మాట, వీఆర్ మేకింగ్
ఏ పొటెన్షియల్ క్రిమినల్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేసినట్టు మనం క్రిమినల్ తయారు చేస్తున్నాం. సొసైటీకి గిఫ్ట్ ఇస్తాం, వాడు ఒక్కరిని అటాక్ చేయడు, నీలా ఉన్న 100 మందిని అటాక్ చేస్తాడు. అందరినీ. చాలా శోభరాజే హ్యాపీగా ఉన్న వాళ్ళనే అటాక్ అవ్వడు, ఏం లేదు ఇక హ్యాపీ. మీరు క్రైమ్ మైండెడ్ చూడండి, నేను చాలామందిని చూసిన మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. మంచి బట్టలు వేసుకున్నారు, మీరు నా ఎనిమి. చదువుకున్నారు, ఎనిమి. మంచి వెహికల్ వచ్చినారు, ఎనిమి. హ్యాపీగా ఉన్నారు. అట్లెట్లా? నాకేమో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ మేడం ఏమో అబ్బా ఎంత బాగా నవ్వుతుంది. ఆహా, తొక్కాలి. బయటకు చెప్పా నేను. ఆహా, హ్యాపీ, ప్రాబ్లమ్స్ ఏమీ లేవా మేడం? లేవండి, హ్యాపీగా ఉన్నాం, 2 జీతాలు 4 జీతాలు బాగానే ఉన్నాం. ఇంకో ఓహో ఓహో నాలాగా లేవా మీకు ప్రాబ్లమ్స్? సరే మేడం, నైస్ మీటింగ్ యూ. సో హూ ఇస్ మేకింగ్? సో ఇంకో మాట ఉంటుంది, మేము వాడతాం ఇది సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్లో. బీ కైండ్ ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ ఫైటింగ్ ఎ టఫ్ బ్యాటిల్ అంటాడు. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. రోజు ఒక గాయత్రి మంత్రం లాగా అనుకోవాలి, మనం పాజిటివ్స్ ఇచ్చుకోవాలి. అందరికి ఉంటాయండి ప్రెషర్స్. మీకుంది మీరు చెప్పరు, ఎవరికో చెప్తారు, నాకు చెప్పరు. నాకుంది నేను ఎవరికో చెప్తా, ఆయనకుంది ఆయన ఎవరికో, అందరు చెప్పారు. నేను అడిగితే చెప్పాడు, ఆయన పేరేందో నాకు తెలియదు. ఏమైనా ప్రాబ్లం ఉందంటే నాకేం ప్రాబ్లం, మీరెవరు? బికాజ్ ఐఎమ్ నాట్ క్లోజ్, హీ విల్ నాట్ షేర్. మళ్ళీ మీరు క్లోజ్ అయితే మీరు అంటారు మేడం ద ఇష్యూ. ఎస్ సార్ నో, అంతే. దట్స్ అప్ టు మీ. సో బీ కైండ్ ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ ఫైటింగ్ ఏ టఫ్ బ్యాటిల్. మీరే కాదు సమస్య, అందరికీ ఉంటాయి. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పరు, కొందరు సొల్యూషన్ ఆలోచన. మేము కమ్యూనికేషన్ స్కిల్స్లో సాఫ్ట్ స్కిల్స్లో ఒక ఫార్ములా, నాదే ఫార్ములా, 20-80 ఫార్ములా అంటే ఎప్పుడు చెప్తా. 20% ఈజ్ యువర్ ప్రాబ్లమ్, యువర్ 80% ఆఫ్ టైమ్ షుడ్ బి స్పెంట్ ఫర్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ సొల్యూషన్. నేను 20-30% ప్రాబ్లమే ఆలోచిస్తే ఆ ప్రాబ్లం నా మైండ్లో ఉంటుంది. అందుకే సైకాలజిస్టులు ఏమంటారంటే యూ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ విద్ ఇన్ ద ఫస్ట్ 20 minutes ఆఫ్ ఇట్. ఎంత పెద్ద సమస్య అయితే 20 minutesలో దాన్ని మీరన్నా చేయండి, ఎక్స్పర్ట్ నన్ను కనుక్కోండి, లేదు రాదంటే వదిలేండి. ఇక కొన్ని చేయలేం, మనం ఏం చేయలేం. మనం కొన్ని మీరు శక్తి ఎంతున్నా చేయలేరు. బెస్ట్ లీవ్ ఇట్ టు ద టైమ్ అండ్ ద సొసైటీ. ఎందుకు దాని గురించి వరీ విల్ నాట్ బ్రింగ్ సొల్యూషన్. కానీ ఈ పాజిటివ్ మైండ్ సెట్ నిన్న ఒకరితో మాట్లాడుతుంటే నేర్చుకున్నా. నన్ను కూడా అన్నారు, మీరు సమస్య చాలా ఆలోచిస్తున్నారు అంటే ఆలోచించాలి కదా, నా మైండ్ నెగిటివ్ వెళ్ళొద్దు కదా అంటే, అట్లా కాదు బాబు, మీరు సొల్యూషన్ ఏంది ఆలోచించండి, ఎవరు హెల్ప్ చేస్తారో ఆలోచించండి అంటే, అది చేస్తాను కానీ వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అది బాధ. అది ఇది అనేది, ఆ క్రిస్ప్ అనేది, ఆ బాధ అనే క్రిస్ప్ అనేది తొలిచేస్తూ ఉంటుంది మనిషి. నేను ఇబ్బంది పెట్టట్లేదు కదా, వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళకి తెలియదు. అంటే మరి ఎప్పుడొచ్చిందో ఆ మైండ్ సెట్, మనుషులని సతాయించే రాక్షసానందం వచ్చింది. అది తరతరాలుగా దీనికి ఫ్యామిలీ అంతా రెస్పాన్సిబుల్ కదండి. ఐఎమ్ సారీ ఫర్ మై కమెంట్. మన ఫ్రెండ్స్ మనమేందో చెప్తారు, మన ఫ్యామిలీ. మీ మదర్ చెప్తుంది మీరేంటో, మీ గుడి తెలియని రహస్యాలు చెప్తుంది. మా అమ్మాయికి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎట్లుంటుంది అని చెప్తుంది, మీ గుడి తెలియదు. యూ టాక్ టు దెమ్. వీళ్ళందరూ గమనించి మనం ఎప్పుడన్నా ఏదో రాంగ్ స్టెప్ వేసినప్పుడు చెప్పాలా, వద్దు చెప్పాలా, నాకేంటి అని వదిలేస్తే మళ్ళీ మనం ఒక క్రిమినల్ పర్సన్ని సొసైటీకి గిఫ్ట్ ఇస్తున్నాం. వాడు ఒక్కడిని డిస్టర్బ్ చేయడు. ఎందుకో సైకాలజీలో ఒక మాట కూడా అంటారు, డిస్టర్బ్డ్ మైండ్ ఈజ్ ఏ డిస్టర్బెన్స్ టు ద సొసైటీ, బీ కేర్ఫుల్. నాకు చికాకు వస్తే ఈ స్టూడియోనే కాదు 4 స్టూడియోలు డిస్టర్బ్ చేస్తాను. ఎంత డ్యామేజ్ చేస్తున్నా, ఎంత కష్టపడి తయారు చేసారు ఇది, ఎంత బ్యూటిఫుల్ దాన్ని, అవన్నీ ఆలోచించా. ఎంత టైం పట్టిందో, ఎవరు అరేంజ్ చేసిండ్రో, ఇంత చక్కటి సోఫా, ఇంత ఇవన్నీ బ్యూటిఫుల్ లైటింగ్ నా డిస్టర్బెన్స్లో కనబడమండి. సో మనం ఎవరిని, ఇది డిస్టర్బ్డ్ సొసైటీ ఈజ్ ఏ డిస్టర్బెన్స్ టు ద సొసైటీ. కాబట్టి మైండ్ ఈజ్ ద డిస్టర్బ్డ్ సొసైటీ. డిస్టర్బ్డ్ మైండ్, డిస్టర్బ్డ్ సోల్ ఈజ్ అ డిస్టర్బెన్స్ టు ద సొసైటీ. అంటే నేను డిస్టర్బ్ అయిపోయి ఉన్నా అంటే నేను ఇంకా మిమ్మల్ని అదేమంటారు కదండి, ఆ లవ్ అఫేర్లో ఆ పనేటోళ్ళు,
అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆమెను రిజెక్ట్ అంటే ఏమంటాడు ఆయన? పాపులర్ డైలాగ్, నాకు దక్కంది ఇంకెవరికి దక్కదు, వీడెవడో వీడు పెంచి పోషించినట్టే. ఇదో వీడెవడండి? అప్పుడు వచ్చినాయి యాసిడ్ అటాక్స్, మళ్ళీ పోయినాయి. ఇప్పుడు కూడా నాకు దక్కకపోతుంది. ఏంది దక్కేది? అది వాటర్ బాటిలా, జ్యూస్ బాటిలా, ఒక అమ్మాయి. అరే నువ్వు ప్రపోజల్ పెట్టావు, ఆమెకు నచ్చలే, నీకు ఆమె నచ్చడం ఎంత సమానమో ఆమెకు రిజెక్ట్ చేసేది కూడా అంతే సమానం. వై డోంట్ యూ అండర్స్టాండ్ ఇట్? ఇప్పుడు ఇది ఒక క్రైమ్ చూసినండి నేను ఒప్పుకోనండి. నేను ఏదంటే అది కావాలా, నేను ఐ లవ్ యూ అంటే ఆమె ఐ లవ్ యూ అనాలి అంతే. ఇదేవాడండి? ఇది ఒక మానసిక రోగం. తప్పులేదు మీరు ఒకరు లైక్ చేయడం, తప్పులేదు. మీరు గుడ్ లుకింగ్, తప్పులేదు. మీ నాలెడ్జ్ బాగుంది, తప్పులేదు. మీ డ్రెస్ బాగుంది, తప్పులేదు. అయిపోయింది అక్కడికి. సొంతం కావాలనుకోవడం ఏంటంటే ఈ మైండ్ సెట్ చాలా డేంజర్. ఇది నేను కౌన్సిలింగ్లో చూస్తుంటా. అంటాడు వాడు, ఎందుకు ఒప్పుకోదు? అరే ఎందుకేంటి? ఇష్టము, నువ్వు ఇష్టపడ్డు, ఆమెకి ఇష్టం లేదు, అంతే. క్వశ్చన్ లేదు అక్కడ. ఇంకా డిబేట్ ఏంది అక్కడ? తట్టుకోనది ఇన్సల్ట్. వాడితో కూడా మాట్లాడొద్దు ఆమె, వీడితో మాట్లాడొద్దు. కాలేజీలో చూస్తామండి, యూనివర్సిటీలో, సారీ, గొడవ అయితే ఇట్లే అంట. నేను ఏ అమ్మాయి గురించి గొడవ అంట, తనుకుంటుంటారు గుంపులు. వాళ్ళు ఏం సార్ ఇట్లా మాట్లాడుతున్నారంటే అంతే ఉంటుంది. నిన్నటి దాకా మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్ లాగా, ఇవాళ రచ్చ అవుతుంది. సింపుల్ చెప్పేసాయి. ఆ ఏజ్లో వాళ్ళకి ఉండేది మెయిన్ ప్రాబ్లం, ఈగో ప్రాబ్లం. దాని గురించి ఈగో. నన్ను రిజెక్ట్ చేసి ఆయనతో మాట్లాడతావా? ఆయన హీరో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ గేవ్ యూ రైట్? ఇది ఒక పెద్ద సబ్జెక్టు. సో మనము మన మాటలే, రమణ మహర్షి గారి మాటలే అంట, మాటలు మారణాయుధాలు అంటాడు. ఎంత మంచి మాట అన్నాడండి. ఎంత మన మాటల్ని కంట్రోల్ చేయాలి. మాటలని ఒక పదునైన కత్తి మీద ఉండే పదునైన కత్తితో పోలుస్తారు సార్. దాని మీ ఎడ్జ్, పదునైన కత్తి కూడా కాదు, ఆ ఎడ్జ్ ఉంటుంది చూడండి, షార్ప్ ఎండ్ ఉంటుంది కదా, అంత దీనిగా ఆ షార్ప్ ఎండ్తో పోలుస్తారు మాటల్ని. ఒక చిన్న మాట చాలా మంది జీవితాలను నాశనం చేసేస్తుంది. సూసైడ్ కూడా అదే అండి. ఒకటే మాట, ఒక్క మాటకి సూసైడ్ చేస్తున్నారు. ఒకటే మాట. ఒక రిలాక్స్ అవుతే తెలుస్తుంది. కానీ ఎందుకు అంత స్టెప్కి వెళ్ళాడంటే వాడికి 1000 ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అప్పటికే సతమతం అవుతున్నాడు. మళ్ళీ ఈయనొచ్చి ఇంకొకటి 1001. అంటే అందరూ నన్ను ఇదే అంటున్నారంటే నేను యూజ్లెస్. ఒక్కరు కూడా మెచ్చుకోలే. స్వామి బోధమాయానంద ఒక యానిక్డోట్ చెప్పాడు. రామకృష్ణ మఠ్ అధ్యక్ష మహారాజ్ ఇప్పుడు ఆయన, ఒక ట్రైబ్, ఆఫ్రికాలో ట్రైబ్ ఉందంట. ట్రైబ్స్ చాలా ఉంటాయి. ఒక ట్రైబ్లో, ట్రైబ్ అంటే తెలుసు, ఒక చిన్న గ్రూపు, ఓ 10-15 ఫ్యామిలీలు ఉంటాయో 20 ఉంటాయో. అందులో ఎవడన్నా తప్పు చేస్తే, ఎంత బాగుంది చూడండి యానిక్డోట్, ఎవడన్నా తప్పు చేస్తే, మన దగ్గర తప్పు చేస్తే ఏంటి, ఫస్ట్ కొడతారు. హైదరాబాద్లో అయితే కొడతారు. వీడితో పోలీస్ ఆఫీసర్ అయినట్టు, జడ్జి అయినట్టు కొడతారు. తప్పు చేస్తే ఊరి మధ్యలో కూర్చోబెట్టి అందరు కూర్చొని మీరు గెస్ చేయండి, ఏమంటారు? ఒక చిన్న గెస్ చేయండి. నీలాంటి పని ఎవరు చేయలేదురా అని అంటారేమో. అంటే నెగిటివ్ అంటారుగా, ఏం మనిషివిరా, ఇది చేస్తావా, ఎక్స్పెక్ట్ కాదు. వాళ్ళందరూ ఏమంటారంటే, మీ పేరేంటండి? ఈ సార్ పేరేంటి? శంకర్ వాడతా పేరు విత్ యువర్ పర్మిషన్. శంకర్, మీరు 5 ఏళ్ల క్రితం మంచిగా మాట్లాడేవాళ్ళు, సంవత్సరం క్రితం ఎంత బాగా బిహేవ్ చేసేవాళ్ళు, ఎంతోమందికి హెల్ప్ చేశారు, ఎంతోమంది నిన్ను మెచ్చుకున్నారు, అన్ని మంచిగా చెప్పుకుంటూ పోతారంట వీళ్ళు. ఎప్పటిదాకా చెప్తారంటే ఇంకా ఆయన చాలు మహాప్రభు ఆపేయి, నేను ఇంకేం చేయాలని అలా. ఇక్కడెక్కడ నన్ను చేసిన తప్పు అన్నారండి వాళ్ళు? అన్నారా? నీలో మంచిని మాత్రమే నీకు గుర్తు. ఇది కష్టం మనకు. నేనేదో పర్ఫెక్ట్ గౌతమ్ బుద్ధుని అయినట్టు తప్పు చేసావు అని స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతా నేను. అది ఎంత లోపల ఎంత గాయం చేస్తుంది నేను ఆలోచించట్లేదు. నేను పర్ఫెక్ట్ అండి? పర్ఫెక్టా? ఆయన పర్ఫెక్ట్? ఓన్లీ ఆల్మైటీ గాడ్. ఆల్మైటీ ఈజ్ ఆమ్నిసియంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్. ఆయనే, మనం కాదు. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్, మనం కాదు. సో ఇది ఎంత బాగుంది, చిన్న అనిక్డోటే ఆలోచింపజేస్తాం. ఇది ప్రాక్టీస్ చేయొచ్చుగా మనం. ఎస్ సార్, కష్టమా?
అస్సలు చిన్నదే కాదు. చిన్నదే నడుస్తూ కాలు తగిలింది అనుకోకుండా సారీ కూడా అంటాం. సారీ అయినా కళ్ళు కనబడతలేవా, నేను వస్తుంటే సారీ చెప్పాను కదా, హ్యాపీ కావచ్చుగా. మ్మ్. నాకు పని లేకుంటే ఊరికి తంతే అప్పుడు అనాలా కళ్ళు ఎక్కడున్నాయని. ఇవి కూడా చిన్న ఇన్సిడెంట్లే. సో ఈ అన్ఎడ్యుకేటెడ్ దాంట్లో ఇది ఉందండి. సో వీ హ్యావ్ టు పిటీ దెమ్ ఫస్ట్, ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు కేర్ఫుల్ ఆల్సో. మ్మ్. మైండ్ ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నాడు, ఫెసిలిటీస్ లేవు. మనందరిలాగా అమ్మా నాన్నలు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన లేదు, మనందరిలాగా మంచి స్కూల్ పోలేదు, మనందరిలాగా మంచి బట్టలు వేసుకోలేదు, మీలాగా కలర్ఫుల్ డ్రెస్ వేసుకోలేదు, మీలాగా మంచి వాచ్ వేసుకోలేదు. లోపల అవుతుంది, నేను ఎన్ని రోజులకి వేసుకోగలను ఇట్లా అని, సరే పని చేస్తా అనే లోపల మళ్ళా మీరు అందరు ఇంతేరా, చెవిలో రాయి కంట్లో నలుసు, చెప్పులోని చెప్పులో రాయి రాయి, చెవిలోని కంట్లో జీరిగా నలుసు. కంటిలోని నలుసు. అవి అటే ఉంటుంది. ఈ అన్ఎడ్యుకేటెడ్ మైండ్లను కూడా మనం అటు ఇటు ఏం పోనీయట్లేదు. సారీ, పిటీ దెమ్, టెల్ దెమ్, గివ్ 3 ఛాన్సెస్. 3 ఛాన్సెస్ ఇవ్వండి. ఆ తర్వాత లేకపోతే యూ టేక్ యువర్ యాక్షన్. కొందరు నేను ఇంతే అంటారు. దాంట్లో కూడా బాధాకరమే అండి. అంటే వీళ్ళందరూ చూసి అండర్ ట్రయల్స్ చూస్తారు అనిపిస్తుంది, బాధే. వాడికి దారి లేదు. అది దానికి ఒక పెద్ద సబ్జెక్ట్, అది మళ్ళీ ఫిలాసఫీ. మీకు ఎందుకు అది జరుగుతుంది అనేది ఒక పెద్ద వేరే సబ్జెక్టే అది. దానికి మన మైండే కారణం. ద వే యూ థింక్, ద వే యు ఆర్. అంతే. స్వామి వివేకానంద అంటాడు మళ్ళీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐడియాస్, దే ఆర్ వెరీ దే కెన్ బి వెరీ డేంజరస్ అంటాడు. వస్తుంది. నేను ఎప్పుడు అంటగా, మీ ఫోన్ కాస్ట్లీ ఫోన్ ఉన్నట్టుంది, వదిలేసిపోతే తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. నాకు ఐడియా వచ్చేసింది, ఐ విల్ వెయిట్. ఎప్పుడు వెళ్తారో ఈ మేడం బయటికి, టీకి వెళ్ళరా మీరు, ఐ విల్ వెయిట్. సో నాకు ఐడియా వచ్చింది, కానీ ఇక్కడ కనబడుతుంది, మీరు గెస్ కూడా చేయలేరు. నాకు ఐడియా వచ్చింది, శ్రీనివాస్ సార్ బాగానే ఉన్నారు, ఈయన ఎందుకు తీసుకుంటాడు. అంతే. ఎస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐడియాస్, యువర్ ఐడియాస్ కెన్ బి వెరీ డేంజరస్ అంటాడు. రీడ్ దెమ్. మెడిటేషన్ అంటే అదేనండి, నోయింగ్ యువర్ సెల్ఫ్. 10 నిమిషాలు కాముకు కూర్చోండి, ఫస్ట్ అంతా మీలో ఉన్న నెగిటివ్ ఐడియాలు వస్తాయి, ఫస్ట్ అవే వస్తాయి. బేగంపేట చౌరస్తా లాగా ఉంటుంది మైండ్, ఫుల్ ట్రాఫిక్ జామ్. తర్వాత దారి తీయాలి మనం, బల్కంపేట రోడ్డు వెళ్ళాలా, ఇట్లా వెళ్ళాలా, రాజ్భవన్ వెళ్ళాలా ఆలోచించుకోవాలి. అక్కడే ఉంటే అక్కడే ఉంటాం. సో నాది ఏంటి, బైబిల్ అదే అంటే, ఎప్పుడు అంటే మంచి బైబిల్లో నచ్చిన ఒకటే, నో దైసెల్ఫ్ అన్నాడు. ఎంత మాట అండి. ఫస్ట్ నిన్ను తెలుసుకో. మీలో వచ్చింది పాజిటివా నెగిటివా నీ దగ్గర నుండి వచ్చింది, బట్ యు బ్లేమ్ అనదర్. మీ వల్ల అయినా నేను ఇట్లా, మీ వల్ల అయినా, ఆయన వల్ల అయినా. అవునా అంటే నేను పర్ఫెక్టే, కానీ వేరే వాళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసిండ్రా, ఇదేం స్టోరీ. సో అన్ఎడ్యుకేటెడ్ది ఒక పిటీతో చూడాల్సిన విషయం. నేను ఒక సొల్యూషన్, మీరు అడిగారో తెలియదు, సొల్యూషన్ అనుకుంటున్నా. అబ్రాడ్లో మన పిల్లలు వెళ్తే ఫస్ట్ జాబ్ ఏం చేస్తారండి స్టూడెంట్స్? పెట్రోల్ బంక్స్, హోటల్స్. అంటే దేర్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ యూ టు అర్న్ ఇన్ ఎ డిగ్నిఫైడ్ వే. బోర్డు పెడతాడు వాడు, మా షాప్లో గంట పని చేస్తే $3 ఇస్తా, నా బేకరీలో పని చేస్తే $5 ఇస్తా. డిగ్నిఫైడే. మీ ఏమంటారు పాస్పోర్ట్ అవి తీసుకొని ఇచ్చేస్తాడు. మన సిటీలో కూడా అట్లాంటిది అన్ని షాప్ వాళ్ళు డిగ్నిఫైడ్గా ఇస్తే చాలా వరకు క్రైమ్ తగ్గుతుంది. అవును. మనం కూడా పని చేయొచ్చండి. ఇవాళ హాలిడే అనుకుందాం. నాకు ఆయన షాప్లో ఏదో ఉంది, ఆ కౌంటర్లో కూర్చుంటే 2 గంటలు మీ ఆధార్ ఇవ్వండి సార్, కూర్చోండి, వచ్చిన క్యాష్ తీసి ఇచ్చేయండి, నేను ఒక $1000 ఇస్తా అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు దాన్ని. మనం ఇప్పుడు పెట్రోల్ బంక్ అన్నారు, ఇక్కడ ఇన్సల్ట్ చేస్తాము. అరే వాడు అమెరికాకు వెళ్ళి వాడు చేసిన ఏం చేస్తే తెలుసా, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోస్తున్నాడు, డిగ్నిఫైడ్గా ఆన్ చేస్తున్నాడు అని ఎందుకు అనవు? నిన్న ఇంకో పిల్లోడు ఉన్నాడు, పక్కింటో లోడ్ వచ్చిందంట కెనడాలో, వస్తే వాళ్ళకి హెల్ప్ చేసిందంట బ్యాగులన్నీ తీయడానికి, $2 ఇచ్చారంట. వాడు ఫోన్ చేసి, మమ్మీ ఐ ఎర్న్డ్ $2 టుడే. వాళ్ళ మదర్ చెప్తుంది నాకు, మావాడు $2 సంపాదించాడు శ్రీనివాస్. ఇక్కడ ఏం పని చేస్తున్నాడు ఈయన? ఇంతే. మరి నువ్వు చెయ్యి,
ఒక్కరోజు మీ వంటలు రాకపోతేనే ఫోన్లు చేసి చెప్తున్నారు కదా మీ మదర్కి, మీ అత్తకి, అందరికీ వంట ఆమె రాలేదు, ఇవాళ సిగ్గి తినాలా, కష్టపడడం రాదు. ఐమ్ సారీ ఫర్ దిస్. సో ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ పెడితే వీళ్ళందరికీ కూడా వాడు డిగ్నిఫైడ్గా పనిచేసి వెళ్ళిపోతాడు కదా. మన దాంట్లో వర్క్ క్రియేట్ చేయడానికి చాలా దారులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేనే అంటానండి, ఐ కెన్ ప్రొవైడ్ వర్క్ ఫర్ 10 people ఇమీడియట్లీ ప్రొవైడెడ్ దే ఆర్ సిన్సియర్ అంటున్నా. క్రియేట్ చేసి ఇస్తా. ఇప్పుడు మీ అపార్ట్మెంట్లో ఒక మంచి వాచ్మెన్ కావాలి, 2 వాచ్మెన్లు కావాలి, కూరగాయలు తెచ్చేటోళ్ళు కావాలి, మీ పిల్లలు ఉంటే తీసుకురావడానికి కావాలి, నమ్మకమైనోడు కావాలి మళ్ళీ. అందుకే ఎస్ ఇవ్వరా మీరు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు 5 గంటలకే ఏదో పని ఉంది ఇంట్లో, వాడు పని చేస్తే డబ్బులు ఇవ్వరా మీరు? ఇస్తాగా. అరే అర్జెంటుగా మా పిల్లలకో మా మదర్కో ఏదో ఫుడ్ కావాలంట, దోశ తెచ్చి ఇచ్చేసేయి, నేను ఇప్పుడు పంపిస్తున్న 300, 100 నువ్వు పెట్టుకో, 50 పెట్టుకో, లేకపోతే 200 తీసుకో అంటే డిగ్నిఫైడ్ అని అది లేదు కదండి. ఇండియాలో ఐఎమ్ సారీ ఫ్రెండ్షిప్ పేరు ఆ పేరు పని చేయించుకుంటాం. అదే అమెరికాలో అయితే మీరు పెట్రోల్ బంక్ అన్నారు, ఎట్లా అన్నారు, ఇన్సల్టింగ్ అన్నారు కొద్దిగా. పెట్రోల్ బంక్ పని చేస్తున్నట్టు తప్పేముందండి? దొంగతనం చేయట్లేదుగా, నీతి నిజాయితీగానే సంపాదిస్తున్నాడు కదా, క్రైమ్ చేయట్లేదు. అందుకే చెప్పరు మన వాళ్ళు, చెప్పరు చూడండి. అరే ఎట్లా ఉన్నావు, బాగానే ఉన్నా అంటాడు, ఏం చేస్తున్నాడు చెప్పడు చూడండి. ఒకడు అన్నాడు మొన్న, వైన్ షాప్లో పని చేస్తున్నా అంకుల్ అన్నాడు. వైన్ షాప్లో పని చేస్తున్నాడు, వాడు వైన్ తాగట్లేదు. అదే మరి నైట్ 12 o'clock ఇంకా ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు వచ్చా అంకుల్, క్లోజ్ చేసి వచ్చా షాపు, వైన్ షాప్ అన్నాడు. ఏం చేస్తావు అంటే, క్యాషియర్ అంకుల్ అంట, నా ఫీజు వచ్చేసింది, డాడీని ఇబ్బంది పెట్టట్లే. వెరీ గుడ్ రా అన్న, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మొన్న వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు ఆయన వాళ్ళ ఫాదర్కి, 16,000 రేబాన్ గిఫ్ట్ ఇచ్చిన పిల్లోడు, ఇంకా స్టూడెంటే వాడు. ఆయన చెప్తున్నాడు, శ్రీనివాస్ రేబాన్ 16,000 వేసుకోండి సార్ అన్న. కొడుకు గిఫ్ట్ ఇచ్చాడు, తీసు. వాడికి ఎంత రెస్పాన్సిబిలిటీ అక్కడ తెలిసింది. ఇక్కడ మనం వైఆర్వి నాట్ క్రియేటింగ్ దాట్. ఒక యాడ్ ఉంటుందండి, వండర్ఫుల్, నాకు ఇష్టం అది. ఓ పిల్లోడు ఇంట్లో అదేంది వాడు దాచిపెట్టుకున్న డబ్బా అది తీయబోతే పైన ఉంటే పడిపోతుంది, మీరు చూసి ఉండొచ్చు. మదర్ వచ్చి అంటది, ఏం పని చేస్తున్నావు నువ్వు, ఇదంతా పడేసినావు, ఇదంతా ఎందుకు తీసినావు, ఇదంతా ఈ డబ్బులు ఇవన్నీ నీ డబ్బులే కానీ అంటే, నన్ను అడిగితే డబ్బులు ఇస్తా కదా, నీది ఎందుకు తీయాలంటే, నీ బర్త్డే గిఫ్ట్కి కూడా నిన్ను అడగాల అంటాడు వాడు. గట్టిగా పట్టుకుంటుంది దాన్ని. ఎంత ఎమోషన్ ఉందండి యాడ్లా, ఎంత మీనింగ్ ఉంది ఆ యాడ్లా. వాడు అంత చిన్నోడు, యాడ్ ఇచ్చినోడికి హ్యాట్స్ ఆఫ్ ఆ కాపీ రైటర్కి. ఎస్ అను, నాది 5 రూపాయలు 10 రూపాయలు, నా దాంతో నువ్వు చాక్లెట్ ఇస్తా మమ్మీకి గిఫ్ట్, నా కెపాసిటీ అంతే. నేను కరాచీ బేకరీలో 30 కేజీల తేను. గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్ విచ్ హ్యాజ్ ఎ లవ్ అండ్ అఫెక్షన్. నేను ఇష్టం లేదు, నేను పెద్ద కేక్ పంపిస్తా 15 కిలోలది, ఐ డోంట్ వాంట్ అంటారు. అదే మీ ఫ్రెండ్ చిన్న తీసుకొస్తే కూడా దాంట్లో క్యాండిల్ పెట్టి సెలబ్రేట్ చేస్తారు. యూ విల్ ఫైండ్ లవ్ అండ్ అఫెక్షన్ దేర్, నాట్ హియర్. ఇవన్నీ ఇంకొక మాట చెప్పాలనుకున్నా, వెంకటేష్ ఫిల్మ్ యాక్టర్, ఆయన హైలీ స్పిరిచువల్ మ్యాన్, హీ రీడ్స్ వివేకానందస్ లిటరేచర్ అని తెలిసింది. ఒకరోజు మీలాంటి ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీలో, లాస్ట్ క్వశ్చన్ అది, ఏదో ఛానల్ అది తెలియదు, నేను ఎంటర్ అయ్యా. సార్ ఒక క్వశ్చన్ అన్నది, లాస్ట్ క్వశ్చన్ అడగమ్మా అన్నాడు. సార్ అందరూ హ్యాపీనెస్ కోసం వెతుకుతూ ఉంటారు కదా, మీరు స్పిరిచువల్ రీడింగ్ చేస్తారు కదా బాగా, మనకు తెలియదు. సినిమాలేనో రొమాంటిక్ హీరో అయినా, రియల్ లైఫ్లో హైలీ స్పిరిచువల్ రీడర్, దట్ టు ఫాలోవర్ ఆఫ్ స్వామి వివేకానంద, టోటల్లీ డైవర్సిఫైడ్ ఫీల్డ్స్. ఎంత సింపుల్ ఆన్సర్ చెప్పండి. అప్పటి నుండి ఇంకా నాకు ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, కానీ ఈ నాలెడ్జ్తో అమ్మ ఒకటే అమ్మ, వీ క్లోజ్ అవర్ ఫిస్ట్ అండ్ వీ ఆస్క్ ఎవ్రీ వన్, మేడం నా అరచేయి కనబడతలేదు, మీరు చూసారా శ్రీనివాస్ గారు బుద్ధి ఏమైంది, ఇది తీయాలండి, ఇదే మీ అరచేయి, అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నట్టు ఉందంట హ్యాపీనెస్. యూ క్లోజ్ ఆల్ ద డోర్స్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ అండ్ యూ టెల్ ఐఎమ్ నాట్ హ్యాపీ, నాకు అన్ని సమస్యలే. మేము ఇంకో మాట వాడతాం సాఫ్ట్ స్కిల్స్లో, డోంట్ కౌంట్ యువర్ మిస్సింగ్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, కానీ మనది ఇంకా బెంట్లీ కొనలే, నేను బెంజ్ కొనలే, పంచ్ ఈవి కొనలే, నేను
ఇది ఉంది కదా అంటే ఇది పాతగా అయిపోయింది. మరి అది కూడా లేనోడు యూ నెవర్ ఎంజాయ్ వాట్ యూ హ్యావ్. సారీ, ఎస్. యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్. ఒక యాడ్ కూడా ఉంది, ఫుట్పాత్ మీద నడిచేటోడు సైకిల్ని చూసి లక్కీ సైకిల్ మీద వెళ్తున్నాడు. నా ఫేవరెట్ యాడ్ ఇది. సైకిల్ వాడు స్కూటర్ని చూస్తున్నాడు, లక్కీ వాడు స్కూటర్ వాడు కారుని చూస్తున్నాడు, లక్కీ వాడు కారోడు బెంట్లీ కార్ ఆలోచిస్తుండొచ్చు, మీకు తెలియదు, అడిగితే చెప్తాడు. యు ఆర్ నెవర్ హ్యాపీ ఇఫ్ యూ కంపారిజన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. కంపేర్ విత్ యువర్ సెల్ఫ్, కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. ఎలా ఉన్నా రేపు ఎలా ఉండాలి. ఉన్నారండి, ఎవ్రీ మినిట్ మీరు బెటర్ ఉన్నారు, బట్ యూ డిడ్ నాట్ రికార్డ్ ఇట్. ఇవాళ కొంతమందిని కలిసి ఉండొచ్చు, కొంత నేర్చుకుండొచ్చు, కొంతమందితో ఏదో జరిగిండొచ్చు, అవి గుర్తుపెట్టుకోం. ఈయన శంకర్ ఏదో అన్నాడు, శంకర్ అన్నాడు 4 o'clock అన్నాడు, 4 o'clock అన్నాడు. ఈరోజు 28 మే 4 o'clock శంకర్ అన్నాడు. ఇదో గాయంత్రమైందం అన్నట్టే. ఏమొచ్చింది, నన్ను అన్నారు, ఆయన నవ్వుతాడు, ఆహా సార్ని డిస్టర్బ్ చేశా, వెరీ నైస్. వాట్ ఆమ్ ఐ గెటింగ్? నాట్ గెటింగ్ అన్నాడంటే ఏదో ఓహో నేను ఏదో చేసి ఉంటా, అది రాదే రియలైజేషన్. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఈ అన్ఎడ్యుకేటెడ్లో చూస్తే మనం పిటి. మీరు చదువుకున్నారు, అదృష్టవంతులు, మీ పేరెంట్స్ మంచివాళ్ళు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు, తీసుకొచ్చారు, మంచి జాబ్ వచ్చింది, లక్కీ యూఆర్ లక్కీ. వాడు అన్లక్కీ, డెఫినెట్గా డిస్టర్బ్డే ఉంటాడు కదండి. మీరు ఇంకా పుండు మీద కాలం జన్నినట్టు వాడిని మీరింతే అంటే యు ఆర్ గిఫ్టింగ్ ఏ క్రిమినల్ టు ద సొసైటీ. దిస్ ఇస్ మై వర్షన్. పీపుల్ నీడ్ నాట్ అగ్రీ టు మై పాయింట్. వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్ దిస్ అనాలిసిస్. వేరే వాళ్ళు వేరే అంటారు. ఇప్పుడు నాకు పోలీసు వాళ్ళు అంటారు, మీరు వాళ్ళ మాటలు నమ్మకండి సార్, వాడు క్రిమినల్ది అంటాడు, వాడు ఏదో స్టోరీ చెప్తాడు అంటాడు. వీడు అంటాడు పోలీసు వాళ్ళ మాట నమ్మద్దు. ఎవరు నమ్మాలి? ఇప్పుడు వినాలి, 2 versions వినాలి. సరే పేరెంట్స్ లాగే, పేరెంట్కి 2 పిల్లలు కంప్లైంట్ చేస్తారు, మీరేం జడ్జ్ చేయరుగా. జడ్జ్ చేయను. 2 తిని అవునవును నేను చెప్తా అన్నకి, తమ్ముడు నేను చెప్తా తమ్ముడికి అట్లా మాట్లాడుతున్నారు, అంతేగాని వెళ్ళిపోయి ఒకటి కొట్టేసి జేరుగా నవ్వుతారు వీళ్ళు. ఏంది మళ్ళీ కొద్దిసేపు అయితే వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేరెంట్సే అక్కడ ఎనిమీస్ అవుతారు. సో అది సీరియస్ పాయింట్. ఇందాక వన్ సొల్యూషన్ ఐ సజెస్టెడ్, అందరు గవర్నమెంట్ చెప్పాలి మీ ఆఫీస్లో ఏం పని ఉందో 1 hourకి ఎంత ఇస్తారో, ఏం పనో ఇవ్వండి, ఇక క్రైమ్ ఎందుకు ఉంటుందండి. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ అంటారా క్రైమ్కి? ఎగ్జాక్ట్లీ. ఆల్ ద థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఫైనాన్స్. ఓకే. రిచ్ ఈజ్ బికమింగ్ రిచ్, పూర్ ఈజ్ బికమింగ్. నాకు చాలామంది కొందరు నా ఫ్రెండ్స్ కూడా అంటారు, అవకాశాలు డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తాయి శ్రీనివాస్ గారు, అందరికీ రావంటారు. రాంగ్. అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి, గ్రాప్ చేయాలి. మిమ్మల్ని అంట, మీకు ఎవ్రీ మినిట్ ఛాలెంజే. ఎక్కడన్నా ఈజీగా చేస్తే మిమ్మల్ని తీసి ఇంకొకరు రెడీగా ఉంటారు అక్కడ. అవును, మీకు తెలీదు, మిమ్మల్ని స్కాన్ చేస్తుంటారు. సారీ, రిపోర్ట్ తీసుకుంటూనే ఉంటారు. ఛాలెంజింగ్ జాబ్. ఎట్లా ఎవరన్నా కంప్లైంట్ చేశారనుకోండి, మాధురి మేడం ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, అవునా అబ్జర్వ్ చేద్దాం, మీకు తెలియదు అది. వి విల్ బీ అండర్ విజిలెన్స్, సర్వేలెన్స్ చూస్తుంటారు. సో జాగ్రత్తగానే చేయాలి. సో ఆపర్చునిటీ వ్యక్తి మంచిగా చేస్తారనుకోండి, 10 మంది మంచి మాట్లాడితే అయితే ఈ మేడంకి ఇంకో పెద్ద ప్రాజెక్ట్ ఇద్దాం, మీకు తెలియదు అది కూడా. సడన్గా ఒక రోజు అంటారు మీరు ఆ పని చేయాలంటే, నేనా అంటే మీరే, ఇది మిరాకిల్ సార్, అది అంత పెద్ద పని నేను చేయలే, అంతే. సో యూ డోంట్, ఎందుకు ఇచ్చారంటే కూడా షటప్ గో. సో ఆపర్చునిటీ, పువర్ సొసైటీలో అందరికీ అవకాశాలు వస్తాయండి, వెదర్ పీపుల్ అగ్రీ ఆర్ నో. ఐ జస్ట్ సే, నేను ప్రిజన్లో ఒక టీం చూశాను, అన్ఎడ్యుకేటెడ్ది ఎగ్జాంపుల్ ఇస్తా. ఏం చేస్తావు, ఏదో గొడవ చేసిండు, నీ జాబ్ ఏంటి అన్న. సార్ నేను హైదరాబాద్లో టాప్ మోస్ట్ ప్లంబర్ అన్నాడు. టాప్ మోస్ట్ ప్లంబరా, ఎంత తీసుకుంటావు ఒక పని చేస్తే అన్న. సార్ ఒక నల్లకి 200 రూపాయలు, నల్ల ఫిక్స్ చేస్తే 200 సార్, నేను షవర్ ఫిక్స్ చేస్తే 500, స్విచ్ పెడితే అంటే ఎన్ని రోజులైంది ఇక్కడ వచ్చి? 30 రోజులైంది అన్నాడు. క్యాల్కులేట్ చేయన్న, 30కి రోజుకి ఇంత 2000 3000, ఎంత లాస్ వచ్చింది? 60,000 వచ్చి. మరి
బయట గొడవ ఎందుకు చేసినావు? సార్ ఏదో గొడవ అయింది, ఆయన నన్ను ఏదో అనరాని మాట అనేసి నేను కొట్టేసిన. అప్పుడు కొద్దిగా ఆగి ఉంటే ఇవాళ 60,000 నీ బ్యాంకులో ఉండేయిక. నాకు కూడా ప్లంబర్ లేకపోవడం వల్ల నీ ఫ్యామిలీ చిన్న ఆయన అంటాడు, ఆయనకు తెలియదు, శంకర్కి తెలియదు మాట్లాడడం. ఆయన అంతే, నువ్వు అరే ఏదో గొడవ పెట్టుకుంటున్నాడు కావాలని నాతో ఇన్స్టిగేట్ చేస్తున్నాడు, పని లేదు. ఎస్, ఇప్పుడు కూడా హైదరాబాద్లో ప్లంబర్కి ఉన్న డిమాండ్ ఎవరికి లేదు, ఇంజనీర్కి కూడా లేదు. ఎంత డిమాండ్ ఎవరికి రాదండి, అది మనకు రాదు. మనకు మాట్లాడడం, చదవడం, ఇది మంచి బిడ్డలు వేసుకోవడమే వచ్చు మనకు. నన్ను అందరూ అంటారు, అవును నాకు ఇదే వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీషే వచ్చు, వేరేది రాదు, సారీ, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు బి బెటర్ ఇన్ మై సబ్జెక్ట్. సో ఆపర్చునిటీ అందరికి వస్తాయి. వాళ్ళని కూడా నేను కౌన్సిల్ చేసేటప్పుడు అంట, అట్లా అనుకోదు, పోనీ ఆ మేడం అన్నది ఎంత పోనీ మైండ్లో పెట్టుకో, ఆ మేడం ఏ బండిలో వచ్చిందో, నువ్వు కష్టపడు, సంపాదించు, సేవ్ చేయి, ఆ మేడం కన్నా మంచి బండి కొనుక్కో, మళ్ళీ కనవాడు, స్వీట్ ఆమెకి ఏమనకు. మళ్ళా మేడం అప్పుడు తిట్టారు ఏమనద్దు, దిస్ ఇస్ మై వెహికల్, ఇది చేయరాదు. కన్వర్ట్ యువర్ ఇన్సల్ట్ ఇంటూ ప్రొడక్టివ్ వర్క్. ఇందాక మాట 2 ఆప్షన్స్. కొద్ది కంట్రోల్ ఉంటే చాలా క్రైమ్ తగ్గుతుంది, కొద్ది కంట్రోల్ ఉంటే. తెలుగులో సామెత ఉందిగా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. కాకపోతే ఆ పడ్డప్పుడు ఉన్న బాధ వేరే అనుకోండి, మనసులో చాలా వస్తాయి. ఎందుకు ఊరుకోవాలి నేను, నాకు కరాటే వచ్చు, ఏసీపీ తెలుసు, డీసీపీ తెలుసు, వాళ్ళు తెలుసు, ఆయన ఎవరు ఎమ్మెల్యే తెలుసు, అందరు తెలుసు కదా, ఈయన ఏమో చేయాలని చాలా వచ్చాయి. కానీ పోనీ, ఒక్క పోనీతో ప్రశాంతంగా ఉంది. ఈ మూమెంట్లో మీరు కాలర్ ఎగరేసి తగ్గాడు సార్ నా దగ్గర అనుకోండి, నో ప్రాబ్లం. బట్ ఐల్ హ్యావ్ ఎ ప్రాపర్ స్లీప్ టుడే. ఐల్ గో టు బెడ్ విత్ ఎ వండర్ఫుల్ స్మైల్. సో ఇవి కొన్ని చేయాల్సి, అందరం కూడా చేయాలండి. మనం వీలైతే ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాడిని ట్రైన్ చేయాలా, వాల్యూ చెప్పాలా. వెన్ ఐ వాజ్ వార్డెన్, నిజాం హాస్టల్ వార్డెన్ ఉంటే ఆ స్టాఫ్ అందరు కూడా చెప్పేవాడిని, డబ్బులు ఏం చేస్తున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, బ్యాంక్ అకౌంట్లోనే ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ బ్యాంక్ అకౌంట్లోనే ఉంది, పిఎఫ్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లోనే ఉంది, దాచిపెట్టుకోండి, మీ జాబులు మావ చిన్నవి ఇట్లా అంటారు వాళ్ళు. ఏ వాడని చెప్పలేదు సార్, కొద్దిగా గైడ్ చేయండి, వాళ్ళ డబ్బులు సి దెర్ ఇస్ నో వన్ హూ ఇస్ వెరీ రిచ్. మీకు 20,000 రావచ్చు, నాకు 60,000 రావచ్చు, ఇంకోటి 1,00,000 రావచ్చు. సేవింగ్ తెలియకపోతే ఆల్ ఆర్ జీరోస్. నెలకి మీకు చెక్కులు వచ్చి 3 లక్షలు వచ్చినాయి కానీ దాచిపెట్టకపోతే 3 లక్షలు మీరు జీరో అని నేను అంట. ఐఎమ్ సారీ. ఈయన అంటాడేమో, మేడంకి 3 లక్షలు నెలకు వస్తున్నాయి, ఎన్ని చెక్కులు వస్తున్నాయి, అరే 2వ తారీఖులో ఏం లేవు నాయన అంటే, అవునా సార్. సో వీ నీడ్ టు టీచ్ దెమ్, కొద్దిగా గైడ్ చేయాలి వాళ్ళని. తెలియదు వాళ్ళకి, మీకు తెలిసినంత ఎకనామిక్స్ తెలియదు, ఫైనాన్స్ తెలియదు, మేనేజ్మెంట్. మీ అకౌంట్కే 100 బెనిఫిట్స్ ఉన్నాయి, తెలియదు, మనకు కూడా తెలియదు. పోయి బ్యాంక్ మేనేజర్ కూర్చుంటే తెలుస్తుంది. మీకు తెలీదు, వారికి చెప్తే వాడు దండం పెట్టి మీ ఫ్యాన్ అయిపోవడం. అట్లా చాలామంది డిస్టర్బ్డ్ మైండ్స్ నాకు ఫ్యాన్స్ అయిపోయారండి. ప్రిజన్లో కూడా వాళ్ళు అన్నారు, మారిపోయి ఉన్నాడు సార్, బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను సార్, ఎక్కడ కలవాలంటే రా నిజాం కాలేజ్కి అన్నా. ఇది ఎవరు చెప్పలే సార్ అన్నాడు. అది ఒక చిన్న హ్యాపీనెస్ ఇచ్చింది. అందరూ అనలే, మరి 60 మంది అనలే, కొద్దిమంది మిమ్మల్ని కలవాలంటే ఇట్లా సార్. ఇదే అన్న ట్రిక్స్. నీకు స్కిల్ వచ్చు, నువ్వు చదవలే, నువ్వు ఇంజనీర్ కాదు, కానీ నీకు ఈ స్కిల్ ఎట్లా వచ్చింది? టకా షవర్ రిపేర్ చేస్తావు, పని నేను ఇప్పిస్తా, లేకపోతే నువ్వు మంచిగా చెయ్యి. ఇప్పుడు అర్బన్ క్లాబ్ లాగా నువ్వు ఇంకోటి పెట్టు, హైదరాబాద్ క్లాబ్ పెట్టు, నువ్వు 4 గ్యాదర్ చేయి. చేయలేరా అండి? ఈజీగా చేయొచ్చు. ఒక ఎలక్ట్రీషియన్, వీళ్ళు 4 ఫ్రెండ్స్ కలిసి. ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చినాయి. యాప్స్ అక్కర్లేదు, ఎలక్ట్రీషియను, ప్లంబరు, ఆ తర్వాత ఒక ఈ చిన్న వాళ్ళంతా ఒక నలుగురు ఎలక్ట్రికల్స్, ఒక 4 ప్లంబర్స్, ఒకరికి ఒక కాంటాక్ట్ వచ్చిందంటే నాకు ప్రాబ్లం ఉంది అంటే నేను పంపిస్తున్నానని ఫ్రెండ్స్ వాళ్ళు ఇది చేసుకొని వర్క్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. మొన్న ఒక ఆయన యూట్యూబ్ ఛానల్ తీస్తా అంటే కెమెరామెన్ కావాలంటే ఒక పేరు చెప్పినాం మేము, ఆయన కూడా ఊహించలే. కావాలి మాకు ఇంట్లో ఎట్లా చేయాలో సెటప్ చేయాలని దే పెయిడ్. సో మొన్న ఇంకో యాప్ చూసా, ఒక యంగ్స్టర్స్ ఈ మధ్యన ఏం చేస్తారంటే మెకానిక్స్, 2 వీలర్ 4 వీలర్ మెకానిక్స్ యాప్లు తయారు చేస్తారు.
సడన్గా మీ కారు ఉప్పల్లో ఆగిపోయింది, మీకు తెలియదు. మీ మెకానిక్ ఏమో వనస్థలిపురంలో ఉన్నాడు, వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, మనం కొట్టంగానే వాడు మేము వస్తాం అక్కడికన్నా టక్కున వచ్చేసి మీరు రిపేర్ చేసిపోతున్నాడు. అండ్ యూ విల్ పే డెఫినెట్లీ. లేకపోతే దాన్ని టవ్ చేసి అక్కడ తీసుకెళ్ళి 3,000 5,000. సో వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దెర్ ఇస్ ద వే. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి మనం చెప్పాల్సింది ఇదే. ఒక స్కిల్ నేర్చుకో. సరే చదవలే ఆయనలాగా, నీకు కుదరలే, మీ ఇంట్లో కుదరలే, చదివించలేరు కూడా. చాలామంది పేరెంట్స్ నేను చదివించలేను అంటారు. మనం దొంగతనం రాబరీయో లేకపోతే కొట్టడమో ఏదో చాలా తక్కువ అనుకుంటాం, వాటికి ఎక్కువ ఆలోచన శక్తి కావాలి కానీ అది నెగిటివ్ వెళ్తాడు. అవును, మరి భయం ఉంటుంది వాడికి, భయం చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు చైన్ నేను తీయలేనండి, వాళ్ళైతే అవును, తీయలేను, దొరికిపోతా. అది టెక్నిక్, ఎంత మంచి టెక్నిక్ వాడుతున్నారు వాళ్ళు. అవును, ఏదో ఉంటుందంట కట్ చేయడానికి, ఇది ఇట్లా అని ఇట్లా అంటారు, ఏదో అంటాడంట. మళ్ళీ ముందోడు ఫాస్ట్గా డ్రైవ్ చేయాలి, మాస్క్ వేసుకోవాలి, మళ్ళీ రూట్ కూడా ఎటు వెళ్ళాలి చూడాలి. కర్మగాలి అక్కడ పెట్రోలింగ్ అయినట్టు దొరుకుతాడు. మరి అన్ని ప్లాన్ వేసుకోవాలా, గూగుల్ మ్యాప్ కన్నా మంచి ప్లాన్ వేయాలా. అది అతోటి సినిమాలు చూపెడతాడు కదా, వాడు మర్డర్ చేయడండి, వాడు ఓన్లీ వెహికల్ డ్రైవ్ చేస్తాడంట. మర్డర్ వీడు చేస్తాడు, వీడు డ్రైవింగ్, వీడు ఎస్కేప్ మాత్రమే చేస్తాడు. వాడు కత్తిచ్చిన ఏం చేయడు. మహేష్ బాబు మాత్రమే మర్డర్ చేస్తాడు. అట్లా మైండ్ వెళ్తుందండి. అంటే ఎందుకు వెళ్తుందంటే వెన్ ఐ ఫేస్ లాట్ ఆఫ్ ఇన్సల్ట్స్, 1 2 10 3 10 అయిపోయి మీరు అందరు అన్నారు వీడు వేస్ట్ ఫెయిల్. ఓ అందరు అన్నారు కదా, నేను వేస్టే. సో ఈ వేస్ట్ ఫెయిల్ ఏం చేస్తాడో చూడండి ఇప్పుడు తర్వాత ఎపిసోడ్లో. తట్టుకోలేదు ఇక. మళ్ళీ మీరంటారు నేనెప్పుడు అన్నానండి అంట. యా రైట్. సో ఐ హోప్ వీ సజెస్టెడ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ అన్ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్. మన ఇంకో సజెషన్ ఏంటంటే వాళ్ళని క్రిమినల్స్ అనొద్దు. క్రైమ్ ఈజ్ ఎ యాక్షన్, నాట్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. అందుకే సామెత ఉంటుంది, డోంట్ బ్లేమ్ ద పర్సన్, బ్లేమ్ ద యాక్షన్. ఎందుకు చేశాడు, ఏ దారి లేక చేశాడు, ఎవరు హెల్ప్ చేయలేక చేశాడు. ఇప్పుడు చాలామంది అంటారు నాకు ఎవరు హెల్ప్ చేయరు. డోంట్ ఎక్స్పెక్ట్. నీ దగ్గర ఏదైనా వాళ్ళకి కావాల్సింది ఉంటేనే నీకు హెల్ప్ చేస్తారు, లేకపోతే నీకెందుకు హెల్ప్ చేస్తారు. చాలా రీజన్స్ ఉన్నాయి అందులో. హెల్ప్ అంటే మన మాట తీరే మన సొసైటీకి ఒక క్రిమినల్ని ఇస్తుంది అంటారు. మైండ్కి ఏం సప్లై చేస్తున్నారు దాంతో మీ మాట వస్తుంది. ఇంగ్లీష్లో ఈడియం ఉంటుంది, స్లిప్ ఆఫ్ ద టంగ్. ఇట్ ఈస్ నాట్ ద క్రైమ్ ఆఫ్ ఎ టంగ్, ఇట్ ఈస్ ద క్రైమ్ ఆఫ్ యువర్ మైండ్. నోరు జారాడండి పోనీ, నోరు ఎందుకు జారుతుంది? మిమ్మల్ని అనాలనుకుంటే నా మైండ్ చెప్పాలి నాకు. మాధురి మేడం ఎట్లా తిట్టాలి, ఏ తిట్టాలి, స్పానిష్లో తిట్టాలి, జర్మనీ తిట్టాలా అని వెతికి ఓ వర్డ్తో అన్నా. నాలుక జారిందంటే నాలుగుదా తప్పు, దానికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. మనం ఎట్లా వాడిస్తే అట్లా. ఏ భాష జాపనీస్లో తిట్టంటే జాపనీస్ నాకు వస్తే తిడుతుంది, అది వెతుకుతుంది కంప్యూటర్లో, జాపనీస్ తిట్టాలి మేడం. సో వీఆర్ రెస్పాన్సిబుల్. సో కీప్ మైండ్ పాజిటివ్, దెన్ యూ అటర్ పాజిటివ్, దెన్ యూ మేక్ ఎ బెటర్ వరల్డ్. వితౌట్ యువర్ నాలెడ్జ్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ పొటెన్షియల్ క్రిమినల్. వాడు తప్పు కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంటే సొసైటీలో జరుగుతున్న క్రైమ్కి ఎంతో కొంత మనం కూడా భాగస్వాములని చాలా నీట్గా ఎలాబరేట్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దిస్ బికాస్ దిస్ ఇష్యూ ఈజ్ ట్రబ్లింగ్ ద సొసైటీ మేడం. మేజర్ ఇష్యూ ఇది, మేజర్ ఇష్యూ. మనం బ్లేము, క్రైము, పనిష్మెంటే అంటాం కానీ పనిష్మెంట్ కాదు, పనిష్ ద యాక్షన్, నాట్ ద పర్సన్ అంటారు. వీళ్ళు కూడా అంటారు లాలో కానీ అని. కొద్దిగా ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక మారకపోతే అప్పుడు మీరు సామధాన వేద దండోపాయాలు అంటారు కదా, వాడుకోండి. పోలీస్ వాళ్ళు కూడా కొడితే అదే అంట. ఎందుకు కొడుతున్నారంటే వాడు మారడండి అంటాడు. అయినా కూడా నాకు కళ్ళ ముందు కూడా కొడుతుంటారు కొన్నిసార్లు. ప్లీజ్ డోంట్ డూ ఇట్ అంటే మీకు తెలియదా. ఇక కొన్నిసార్లు ఐ కాంట్ హెల్ప్ ఇట్. నేను వాళ్ళ బాస్ కాదు కదా, బాస్ అయితే గట్టిగా బెదిరిస్తా. సో వి డిస్కస్ దాట్, రైట్? అన్ఎడ్యుకేటెడ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Fine. Hope our audience get to think and change their mind, make a better society.